8వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతున్నాను. 35, 38, 39 వచనాలు. 35, 38, 39. Who shall separate us from the love of Christ? Shall tribulation or distress or persecution or famine or nakedness or peril or sword? For I am persuaded that neither death nor life, nor angels, nor principalities, nor powers, nor things present, nor things to come, nor height, nor depth, nor any other creature shall be able to separate us from the love of God, which is in Christ Jesus our Lord. హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున రాబోనువైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా యోబు 38, 31 వచనం. జోబ్ 38, 31. Can thou bind the sweet influences of Pleiades or loose the bands of Orion? కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? దేవుడి మాటల్ని మనందరి కొరకు దీవించును గాక. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత మంచి దేవుడా, ఈ ఉదయకాల సమయమైన ప్రభా మరి మీ పాసందుకు వచ్చి ఉన్నాము. మా స్థుతి మీ సన్నిధికి చేరిందని, మా స్థుతి మీ సింహాసనముగా మారినదని, మీరు మా మధ్యన ఆశీనులై ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. గొప్ప దేవ, చదవన్న మీ మాటలకి మీకు ఆశీర్వాదం చేత చేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వినుచున్నటువంటి నేత్రములు, చెవులు, శరీరములు ప్రభా నాయన బలపడినట్లుగా నాయన రంగంలోనికి బలముగా వచ్చి మీరు మాట్లాడండి ప్రభా. సంఘము ఉన్నత స్థితిలోనికి వెళ్ళినట్టుగా నాయన గొప్ప ప్రత్యక్షత చేత మా మధ్యకు దిగిరమ్మని వేడుకొట్టి ఉన్నాం. సేవకుని సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభా. మీరు మిమ్మల్ని మీరే సంఘానికి బయలుపరచుకోండి ప్రభా. మీ వాక్యాన్ని బయలుపరచండి నాయన. మీకు స్తోత్రం నాయన. వరుసల క్రమముల మధ్యలో ఉన్న లోతైన విషయాలు ఈ దినాన మాకు బయలుపరచండి నాయన. మృగశీర్షక యొక్క కట్లను విప్పగలమా? కృతిక యొక్క ఆ యొక్క మధురమైన ప్రభావమును బంధింపగలమా? ఓ ఈ దినాన దాని అర్థం ఏమిటో మాకు తెలియచేయమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు నాయన. మీకు వందనములు. ఆ ఒరాయన్ యొక్క మధురమైన ప్రభావము, ఆ ప్లేడీస్ యొక్క మధురమైన ప్రభావము, అది ఏమైనదో ఈరోజున మాకు వివరించమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రం. మీకే మహిమ కలుగును గాక. కేవలం మీకు నామం మహిమకరంగా ఈ మీటింగ్ని జరిగించి మీరు మహిమ పొందమని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచిది మరోసారి దేవుని సన్నిధిలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ చూడడము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో గత 2 వారములుగా మనము ప్లైడీస్ అండ్ మొరాయన్ అండ్ హీస్ ప్లైడీస్ విత్ స్వీట్ ఇన్ఫ్లుయెన్స్, మృగశీర్షము మరియు ఆయన యొక్క కృతిక ఒక మధురమైన ప్రభావముతో అనే వర్తమానాన్ని మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ మెసేజ్లో ఒరాయన్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఒరాయన్, ఆ యొక్క ఒరాయన్ ఎక్కబోయేటటువంటి ఆ గుర్రము, ఒరాయన్ దగ్గర ఉన్న ఖడ్గము, ఒరాయన్ ఏ రకంగా కనిపిస్తూ ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, దాని 7 సంఘముల మధ్య 7 నక్షత్రాలు, తన కుడి చేతిలో మరలా 7 నక్షత్రాలు. అది వచ్చేసరికి పోయిన వారం బోధించుకున్నాము. ఇట్స్ అ ప్లైడీస్. ఆయన చేతిలో ఆ ఒరాయన్ ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఆ రెవల్యూషన్లో చెప్పినట్టుగా ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలను కలిగి ఉన్నాడు. ఆయన 7 సంఘముల మధ్య 7 స్తంభాల మధ్య ఆయన తిరుగుతూ ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలను కలిగి ఉన్నాడు. సో ఒరాయన్ కూడా 7 పెద్ద స్టార్స్తో అవుట్లైన్గా నిర్మించబడి ఆయన ఆ కుడి హస్తములో ఆ ప్లైడీస్ని ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గత వారం ప్లైడీస్ గురించి చూసాం. ఆ నక్షత్రాల ఆవిర్భావం గురించి చూసాం. నక్షత్రాలు ఎలా తయారవుతున్నాయో చూసాం. మనం ఎలా తయారయ్యామో చూసాం. ఆమేన్. ఒరాయన్ నెబ్యులా గురించి మాట్లాడినాం. ఎక్కడైతే అది వెరీ యాక్టివ్ స్టార్ ఫార్మేషన్ ఏరియా అని అన్నారు దాన్ని. సో ఒరాయన్ నెబ్యులా ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్ టబర్నకల్ అని చెప్పి ఉన్నాం.
ఎందుకంటే ఇదే బాగా యాక్టివ్గా ఉండి అనేక నక్షత్రాలు ఇక్కడ తయారు చేయబడుతూ ఉన్నాయని చెప్పి ఉన్నాం. దీని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజున 3వ వాక్యముగా ఒరాయన్ అయిపోయాడు, దెన్ ప్లేడిస్ అయిపోయింది. ఇప్పుడు ఒరాయన్ ప్లేడిస్ యొక్క మధురమైన ప్రభావము, స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లేడిస్ అండ్ ఒరాయన్. ఇది నా ప్రసంగం, ఒక మధురమైన ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్. దేని మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం. చాలాసార్లు మనం భయపెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం, అవునా? అందరు ఇక్కడ ఉన్నారా? చాలాసార్లు భయపెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలాసార్లు బాధపడి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం, అవునా? ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా రకాలుగా చేస్తాం. మనం బాధపడేసరికి అవతల వ్యక్తి చూసి ఇక దాన్ని తట్టుకోలేక ఆయన మారిపోయి లేదా ఆమె మారిపోయి, లేదా భయపెట్టి చేస్తావా చేయవన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ పడి ఇంకా చేసేసి, ఓకే. కానీ అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, బాధపడి భయపెట్టి చేసే ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఒక మధురమైన తెయ్యనైన ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉన్నది అక్కడ. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిది. అక్కడ రాయబడింది ఒరాయన్ హ్యాస్ అన్ ఇన్ఫ్లుయెన్స్, ప్లేడిస్ హ్యాస్ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిది అక్కడ రాయబడింది? స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ రాయబడింది వాక్యంలో. మీరు గమనించారా? అక్కడ ఇందాక చదివిన యోబులో చూసినట్టయితే ఆ కైండ్ ఆఫ్ బైండ్ ద స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ప్లేడిస్. నీవు కృత్తిక నక్షత్రం యొక్క ఆ మధురమైనటువంటి ఆ ప్రభావమును నీవు బంధించగలవా? అర్థమవుతుందా? కెన్ దో బైండ్ ద స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లేడిస్. ఆ కృత్తిక యొక్క మధురమైన ప్రభావమును నీవు బంధించగలవా? అంటే ఆ ప్లేడిస్ లేదా ఆ కృత్తిక లేదా ఆ 7 నక్షత్రాలు వారి ప్రభావమును, దాని యొక్క ప్రభావమును, తమ యొక్క ప్రభావమును ఇతర నక్షత్రముల మీద పడకుండా ఆ ప్రభావమును నువ్వు బంధించగలవా? అర్థమవుతుందా మీకు? లేదా ఆర్ లూజ్ ద బ్యాండ్స్ ఆఫ్ ఒరాయన్, మృగశీర్ష యొక్క కట్లను విప్పగలవా? బ్యాండ్స్ ఆఫ్ ఒరాయన్, బ్యాండ్స్ ఆఫ్ ఒరాయన్. ఒరాయన్ అనగా యేసుక్రీస్తుల వారు ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క బ్యాండ్స్ అంటే నీ మీద ఏదైతే బంధాన్ని ఆయన ఏర్పరిచి ఉన్నాడో, నీతో ఏదైతే బంధాన్ని ఆయన పెట్టుకొని ఉన్నాడో, ఆమేన్, ఆ బంధాన్ని నువ్వు విప్పగలవా? దాని అర్థం అదే. అక్కడ ప్లేడిస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని నువ్వు బంధించగలవా? ఈరోజు దేవుడు నా ద్వారా తీసుకొని వస్తున్న వర్తమానపు ఇన్ఫ్లుయెన్స్ని వాడు బంధించగలడా? లేదా దేవుడు సేవకుని వాడుకొని తన ద్వారా విశ్వాసులతో, వధువుతో ఏర్పరచుకుంటున్న బ్యాండ్స్ ఏదైతే బంధం ఉందో దాన్ని నువ్వు విప్పగలవా? ఏ మనుషునికైనా సాధ్యమా? దేవుని మహిమ కలుగును గాక. గమనించండి, ప్లేడిస్ కృత్తిక ఒక ఇన్ఫ్లుయెన్స్ని కలిగి ఉన్నది, అవునా? ఎందుకంటే వాక్యంలో యోబులో రాయబడింది, కెన్ దో బైండ్ ద స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ప్లేడిస్. ఆ కృత్తిక యొక్క మధురమైన ప్రభావమును నీవు బంధించగలవా? అంటే అక్కడ మనకు కనిపిస్తోంది ఏంటంటే ప్లేడిస్కి ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నది. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎలా ఉంది? తీయగా, మధురముగా ఉన్నది ఆ ఇన్ఫ్లుయెన్స్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒరాయన్ యొక్క బ్యాండ్స్ ఉన్నాయి, ఏదైతే బ్యాండ్స్, ఓకే, కెన్ యూ లూజ్ ద బ్యాండ్స్ ఆఫ్ ఒరాయన్. ఒరాయన్ యొక్క బంధాన్ని, ఆ బ్యాండ్స్ను, బంధమును, బ్యాండ్స్ అని అంటే మీన్స్ యూనియన్. బ్యాండ్స్ అనగా యూనియన్, ఏకత్వము. ఇప్పుడు వధువు క్రీస్తు కలిగి ఉన్న ఏకత్వాన్ని నువ్వు విడిపించగలవా? క్వశ్చన్. ఎవరికి క్వశ్చన్? ఎవడైతే విడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడో వాడికి ఆ ప్రశ్న. నీకు దమ్ముందా? వధువుకు క్రీస్తుకు మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని లేదా ఆ ఏకత్వాన్ని, యూనియన్ని నువ్వు విడగొట్టగలవా? మీకు అర్థమవుతుందా? బ్యాండ్స్ అనే మీన్ యూనియన్. ఆ బ్యాండ్ బైండ్స్ థింగ్స్ టుగెదర్. ఒక బ్యాండ్ మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏదైతే ఉందో, అర్థమవుతుందా? ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎవరైనా ఫ్రెండ్స్కి పెడితే అది ఏం చేస్తుంది? యాక్చువల్లీ ఆయన చేతుకు తొడుగుతుందా? లేదు, నీకు ఆయనకు మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది ఆ బ్యాండ్. దట్స్ వాట్ ఏదైతే బ్యాండ్స్ ఆఫ్ ఒరాయన్ ఏదంటే, ఆ బ్యాండ్స్ ఆఫ్ ఒరాయన్ వాక్యం అనే ఆయన అన్నాడు, నీ కన్నులకు మధ్య బాసికముల వలె అది కట్టుకోవాలని అన్నాడు ఆయన.
అవునా? అంటే అది కట్టినప్పుడు ఏంటి, నిజంగానే పాశకం కడుతున్నారా లేదా ఒక బంధాన్ని ఏర్పరుస్తున్నాడు అక్కడ ఆయన? ఒక బంధాన్ని ఏర్పరుస్తున్నాడు అక్కడ ఆయన. అలాగన ఈ ఒరాయాని యొక్క బంధము ఏంటి అనంటే, నీకు ఆయనకు మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు, ఒక యూనియన్, ఏకత్వాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. నీవు దానిని విడిపించగలవా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ దినాన ఎంతో దేవునికి బంధమై ఉన్నాము, ఎంతో దేవునితో అంటుకట్టబడి ఉన్నాము. ఆయన ద్రాక్షవల్లి అయితే మనం తీగలమై ఉన్నాము. ఏమేనే? సో ద్రాక్షవల్లి తీగ సపరేట్ కాదు, రెండు ఒకటే అయి ఉన్నారు, రెండు ఒకే అంటు కట్టబడిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మనము ఎలాంటి ఒక హార్మోనీ లేదా ఎలాంటి ఒక మంచి ఒక తీయనైన బంధంలోనికి వచ్చి ఉన్నాం ఈ దినాన. ఈ వర్తమానం అనే బ్యాండ్ ద్వారా, ఈ వర్తమానం అనే స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ దినాన మనం ఎంత మంచి ఒక ఐక్యతలోనికి వచ్చినాం ప్రభువుతో, ఎంత బలమైన ఒక బంధంలోకి వచ్చి ఉన్నామనంటే, ఆమేన్, ఈ బంధాన్ని ఎవడు కూడా విడిపించజాలడు. ఈ బంధం నుండి మనల్ని ఎవడు కూడా తప్పించజాలడు. దేని మహిమ కలుగును గాక. నాకు ఆ పాట గుర్తు వస్తుంది. ఏం పాట? ఈ బంధము అనుబంధము, నీ బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, ఈ తీయనైన బంధాన్ని ఎవడైనా విడదీయగలడా? ఎవడైనా విడదీయగలడా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడపాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడపాపునా? మన బంధము. ఎవడైనా ఈ బంధాన్ని, ఎవడైనా వర్తమానము నుండి నన్ను దూరము చేయగలడా? యోబుకు అడుగుతున్న ప్రశ్న ఈరోజు లోకంతో అడుగుతూ ఉన్నాను నేను, ఈరోజు సంఘ శాఖలతో అడుగుతున్నాను నేను. ఆమేన్. ఈరోజు లూసిఫర్తో అడుగుతున్నాను నేను. నీకు సాధ్యమా? ఆమేన్. మృగ శీర్షికకు నాకు ఉన్న బంధాన్ని విడదీయగలవా? 7 నక్షత్రాల్లో ఇస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఆ మధురమైన ప్రభావమును బంధింపగలవా? ఆమేన్. శామ్యూయల్ భూపాక మాట్లాడకుండా నీవు బంధింపగలవా? ఈ ప్రభావము ఇలాగే వెళ్తూనే ఉంటుంది. అది ప్రాణమున్నంత వరకు ఈ మధురమైన ప్రభావము, ఈ 7 నక్షత్రముల ప్రభావము సంఘం మీద పడుతూనే ఉంటుంది. అది ఈ ప్రభావమును ఎవడు బంధించలేడు, ఎవడు ఆపలేడు. ఈ నోటిని ఎవడు మూయసాలనేటి పరిస్థితిలో. ఎందుకంటే ఈ ప్రభావం ఇక్కడి నుంచి రావడంలే, ఈ ప్రభావం ఒరాయాన్ని నుంచి వస్తూ ఉంది. యాక్చువల్లీ అది ఒరాయాన్ని యొక్క ప్రభావము ఆ ప్లేడిస్ మీద పడి ప్లేడిస్ నుంచి సంఘం మీద పడుతూ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోయిన వారం చెప్పాను, గుర్తుందా? ఈ 7 నక్షత్రాలట సొంత వెలుగును కలిగిలేవట, ఒరాయాన్ని వెలుగును అవి ప్రకటిస్తున్నాయట. ఇప్పుడు ఒరాయాన్ని వెలుగును ప్రకటిస్తున్న 7 నక్షత్రాలు, వాటితో బంధం కలిగి ఇంకా చాలా నక్షత్రాలు కనుక అవి ఒరాయన్ల హస్తంలో ఉన్న 7 నక్షత్రాల వెలుగును అవి చూపిస్తా ఉన్నాయి. యాక్చువల్లీ అంటే ఒరాయన్ ప్రభావం 7 నక్షత్రాల మీద పడుతూ ఉంది. 7 నక్షత్రాల ప్రభావం ఈ నక్షత్రాల మీద పడుతూ ఉంది. యాక్చువల్లీ ప్రభావం పడుతూ ఉన్నది. ఈరోజు 7 నక్షత్రాల ఒక భాగమునై ఉన్నాను నేను. ఆ ప్రభావం నా మీద పడగా నా మీద ఉన్న ప్రభావం సంఘం మీద పడుతుంది. తినారా? ఈ ప్రభావం ఎవడైనా బంధించగలడా? లేదంటే లూసిఫర్ కాదు, లూసిఫర్ తాత దిగి వచ్చిన ఈ బంధాన్ని బంధించలేడు ఎవడు కూడా, ఈ బంధాన్ని ఆపలేడు ఎవడు కూడా. ఈ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావాన్ని ఎవడు బంధించచాలడు. ఈ బంధం ఏర్పడిన బంధాన్ని ఎవడు విప్పసాలడు. ఎందుకనగా ముడి వేసింది దేవుడు అయినాడు. ఆయన ముడి వేయక ఎవడు విప్పసాలడు, ఆయన విప్ప ఎవడు ముడి వేసాలడు. ఈ బంధాన్ని ముడేసింది స్వయాన ఒరాయన్ మృగ శీర్షిక దేవుడు అయినాడు. ఈ బంధాన్ని ఎవడు విప్పసాలడు, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎవడు ఆపసాలడు. ఎట్టి పరిస్థితిలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్తమానం ఒక తీయనైన ప్రభావం, ఒక మధురమైన ప్రభావం.
దాని మహిమ కలుగును గాక. టేబుల్ ద మెసేజ్, ఒక తీయనైన ప్రభావం. అగాపే టాబ్లెట్ చేతిలోకి వస్తే ఒక తీయనైన ప్రభావం, దేవుని ప్రభావం. దేవుడు నా చేతిలోకి వచ్చి ఉన్నాడు. ఇది నాన్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ 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 హల్లెలూయా. నేను మరలా చెప్పాలనుకుంటున్నాను, క్రీస్తు ప్రేమనంటే మనల్ని ఎడబాపువాడు ఎవడో? క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడో? నా తండ్రి నన్ను ఎడబాపలేడు, నా తల్లి నన్ను ఎడబాపలేదు, నా భార్య నన్ను ఎడబాపలేదు, నా భర్త నన్ను ఎడబాపలేడు, నా బిడ్డలు నన్ను ఎడబాపలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాప సారెట్టి పరిస్థితిలో వాక్యం సెలవిస్తా ఉన్నది. శ్రమ అయినను, ఎలాంటి శ్రమ వచ్చినా సరే, బాధ అయినను, హింస అయినను, కరమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఒక ఆయన బూడిదలో కూర్చున్నాడు, శ్రమ వచ్చింది, బూడిదలో కూర్చున్నాడు, వస్త్రాలు పోయినాయి, బూడిదలో కూర్చున్నాడు, తన వారు నిరాకరించినారు, బూడిదలో కూర్చున్నాడు, రోగం వచ్చింది, బూడిదలో కూర్చున్నాడు, ఉపద్రవం వచ్చింది, బూడిదలో కూర్చున్నాడు, బూడిదలో కూర్చొని గీక్కొట్టు ఉన్నాడు, రాకొత్తు ఉన్నాడు. ఆయన దేని మహిమ కలుగును గాక. ఏమేదో స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. దేని మహిమ కలుగును గాక. యోబు యోబును దేవుని ప్రేమ నుంచి ఎడబాపేది ఏది? సాతానుడు ఓడిపోయాడు, రోగం ఓడిపోయింది, ఉపద్రవం ఓడిపోయింది, వస్త్రహీనత ఓడిపోయింది, ఆహారం ఓడిపోయింది, అనారోగ్యం ఓడిపోయింది. యోబు గెలిచాడు ఆ దినాన. ఆమేన్. యోబు గెలిచి వచ్చినాడు ఆ దినాన. యోబును ఆయన ప్రేమ నుంచి విడదీయదు ఎవడున్నాడు అక్కడ? నేను యోబుని అయి ఉన్నాను, నేను అంచకాల యోబుని అయి ఉన్నాను, నేను యోబుని అయి ఉన్నాను. నన్ను ఆయన ప్రేమ నుంచి విడదీయగలవాడు ఎవడు? వాడు ఎవడాడు? క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎవడు దూరం చేసాడటి పరిస్థితుల్లో? మరణమైనను, ఏంటది? మరణమైనను. ఆయన అన్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విషయం ఎక్కడ? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోయినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడపాప నేరమని రూఢిగా, నిశ్చయముగా, ఖచ్చితంగా నమ్ముచూ ఉన్న విషయాన్ని. ఆమేన్. ఎవడు కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎడబాపసాలాడు. ఆమేన్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు చూసారు పోయిన వారాన ఒరైన ఎట్లా కదిలితే ప్లేడిస్ ఎట్లా కదులుతా ఉంది. ఒరైన కదిలి ప్లేడిస్ ఎట్లా అవుతా? అన్ని నక్షత్రాలు సేమ్ కదులుతూ ఉన్నాయి. ఎందుకు? అన్నిటికి మధ్య ఒక బంధం ఏర్పడింది అక్కడ. దేని మహిమ కలిగింది కాక, దేవుని స్తోత్రం కలిగింది కాక, దేని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఇద్దరం వెళ్తున్నాం. నేను ఎటుపోతున్నా అంట. ఈ బంధాన్ని ఎవరు? నాతో పాటుగానే ఉరయాన్ని కదులుతూ ఉన్నది. ఎంతమంది చూశారు పోయిన వారాన? ఉరయాన్ని కదులుతూ ఉంటే ఆ బంధము కదులుతూ ఉన్నది. ఆ బంధము తెగసాలదు. ఎందుకు తెగదో తెలుసా? అది పరిశుద్ధాత్మ వలన వేయబడిన బంధమైనది. అది దేవుని వాక్యము చేత వేయబడిన బంధమైనది. అది ఆ బంధము తెగసాలదు. ఉరయంతో పాటుగా ప్లేడిస్ కదులుతూ ఉన్నది. ప్లేడిస్తో పాటుగానే దాని వెనుక ఉన్న నక్షత్రాలు కదులుతూ ఉన్నాయి. ఈ సంఘముతో కదులుతూ ఉన్నది. వాక్యముతో ఈ సంఘం ముందుకెళ్తా ఉన్నది. వాక్యం ఎక్కడ ఆగితే ఈ సంఘం అక్కడ ఆగుతూ ఉన్నది. వాక్యం ఎక్కడ కదులుతే ఈ సంఘం అక్కడ కదులుతూ ఉన్నది. అగ్ని స్తంభం ఎక్కడ కదులుతే అక్కడ ఈ సంఘం కదులుతూ ఉన్నది. ఎక్కడ మేఘ స్తంభం ఆగితే అక్కడ స్తంభం అవుతా ఉన్నది. అగ్ని స్తంభంతో సంఘము, మేఘ స్తంభంతో సంఘము, ఒరాయానుతో ప్లేడీస్ అండ్ సంఘము అలాగే వెళుతూ ఆమేన్ బంధం. ఎవడైనా నువ్వు విడదీయగలరా ఈ బంధాన్ని? ధైర్యం చేస్తుడు ఎవడైనా విడగలుగుతాడు. మరణమైనను నేనంటాను, ఒక్కసారి వచ్చి ప్రాణం తీసుడు, ఒక్కసారి వచ్చి ప్రాణాన్ని తీసుడు.
ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజ్ కానీ వచ్చి ఫైట్ ఎవరి గురించి ఛాలెంజ్. ఒక్కసారి వచ్చి ప్రాణాన్ని తీసి చూడు, ఆ బంధం తెగుతుందేమో. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోరువైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాప నేరవని రూఢిగా పరిపూర్ణ విశ్వాసముతో నేను నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇన్ఫ్లుయెన్స్. కృత్తిక నక్షత్రములను నీవు బంధించగలవా? కృత్తిక నక్షత్రముల యొక్క తెలుగులో తప్పు ట్రాన్స్లేషన్ జరిగింది. ఆమేన్. ఇంగ్లీష్లో ఉంది అక్కడ, క్యాన్ దో బైండ్ ద స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ప్లేడీస్. అంటే ఆ ప్లేడీస్కి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది మధురమైనది. ఆ మధురమైన ప్రభావాన్ని నువ్వు బంధించగలవా? నువ్వు రక్షించబడినది మొదలుకొని ఇన్ని సంవత్సరాల వరకు వస్తున్న ఈ ప్లేడీస్ యొక్క మధురమైన ప్రభావాన్ని వాడు బంధించలేకపోయినాడు. వాడు బంధించలేడు. నీ మీద ప్రభావం పడుతూనే ఉంటుంది. అది ఆ ప్రభావానికి నువ్వు లోపడుతూనే ఉంటావు. ఎందుకంటే అది మధురమైన ప్రభావమైనది, అది తీయనైన ప్రభావమైనది. క్రీస్తు ప్రేమ తీయనైనది, తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది నా యేసు ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మధురమో, ఎంత. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. ఏంటది వాక్యము? తేనె కన్నా తీపిగా. అది ఏంటో తెలుసా? అది ప్లేడీస్ యొక్క మధురమైన ప్రభావమైనది. దేవుని వాక్యం. ప్లేడీస్ మీరు చాలా చదివితే ప్లేడీస్కి ఒక మహిమ ఉన్నది. అవునా? ఆమేన్. వాక్యం సెలవిస్తుంది నక్షత్రాలకి వాటికి ఉన్న మహిమ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మహిమ ఎక్కడికి వచ్చింది? తేజో నక్షత్రం ఇచ్చిన మహిమ, ఉదయ నక్షత్రం ఇచ్చిన మహిమ వాటికి వచ్చింది. అందుకే ఆయన అన్నాడు, తండ్రి జగదుత్పత్తి కన్నా ముందు నీ యొద్ద నాకుండిన మహిమను నేను వీరికి ఇచ్చుచున్నాను. ఆ నక్షత్రము ఈ నక్షత్రంలోకి తన మహిమను ఇవ్వగా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారు చూపిస్తున్న మహిమ ఏందో తెలుసా? అది దేవుని వాక్యమైనది. ఎస్. ఆ మధురం అంటే ఇంకా ఏదో కాదు, అది ఈ దినానికి వచ్చినటువంటి దేవుని ప్రత్యక్షత ఉన్నది. ఈ దినానికి దేవుడు చూపిస్తున్న వర్తమానమైనది. అది చాలా తీయనైన మధురమైనటువంటి ప్రభావముగా నీ మీద పడుతూ ఉన్నది. అది మీ ఆత్మ మీద పడుతూ ఉన్నది. అది నీ కుటుంబం మీద పడుతూ ఉన్నది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం మీద, నీ సంఘం మీద పడుతూ ఉన్నది. అది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని. అది ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రభావము మధురమైన ప్రభావమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కృత్తికకు ఒక ప్రభావం ఉన్నది, అది మధురమైన ప్రభావం అయినది. ఓకే, మీరు దాన్ని గట్టిగా పట్టుకోవాలని ఆశపడతా ఉన్నాను. కృత్తికకు ఒక ప్రభావం ఉన్నది, అది మధురమైన ప్రభావం అయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే ఆ ఒరాయన్, ఆ పిక్చర్ ఉంటే ఏమా యేసుక్రీస్తు చేతుల్లో నక్షత్రాలు పట్టుకొని ఉండేది. ఎప్పుడైతే ఒరాయన్ ఆ ప్లేడీస్ని పట్టుకొని 7 దీపస్తంభం మధ్య తిరుగుతూ ఉన్నాడో, యోహాను ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాడు అక్కడికి. హీస్ బీన్ ట్రాన్స్పోర్టెడ్. అందుకని అంటాడు, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. ఇప్పుడు ఆ యోహాను ఎక్కడికి వచ్చాడు? లైక్ ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వచ్చి ఎక్కడైతే ఒరాయాన్ని కనిపిస్తాడో అక్కడికి వచ్చి ఒరాయాన్ని చూస్తున్నాడు ఆయన. ఒరాయన్ను, ప్లేడీస్ను చూస్తూ ఉన్నాడు. ఒరాయన్ ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆ ప్లేడీస్కున్న మధురమైన ప్రభావాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మధురమైన ప్రభావం ఎక్కడికి వచ్చింది? ప్లేడీస్కి సొంత ప్రభావం లేదు, ఒరాయన్ల నుంచే ఆ ప్రభావం వచ్చింది. పోయిన వారం చాలా చక్కగా చెప్పాను, గుర్తుందా? రిసెంబ్లింగ్.
అంటే ఒరాయాన్నే చూపిస్తూ ఉంది ప్లేడీస్. ఒరాయన్లో ఉన్నదే మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్లేడీస్లో ఒక ప్రభావం ఉన్నది అని అంటే అది ఎవరి ప్రభావం? ఒరాయన్ యొక్క ప్రభావం అయినది. అది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎస్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమేన్. ఆయన సన్నిధిలో కనిపించడాన్ని బట్టి హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒరాయన్ అంట వస్తూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన మనం అంతకుముందు చదివిన మాటల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అంతకుముందు తీసిన అది నేను చదవాలని ఆశపడుతున్నాను. ఆమోసు 5:8 చూడండి ఒకసారి. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును, ఓకే, సప్తఋషి నక్షత్రములను, సప్తఋషి అంటే 7 నక్షత్రాలు, ములను, మృగశీర్ష నక్షత్రమును సింగులర్, ఓకే, సృష్టించిన వాడు. ఇప్పుడు ఈ సప్తఋషి అంటే ప్లేడీస్, ఓకే, ఏది కృతిక లేదా యేసుక్రీస్తు చేతిలో ఉన్న 7 నక్షత్రాలు అయి ఉన్నాయి. ఓకే, ఈ 7 నక్షత్రాలను సృజించిన వాడును, ఇంకా మృగశీర్షను నక్షత్రమును సృష్టించిన వాడు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తుని కన్నది ఎవరు? దేవుడు. యేసుక్రీస్తుని సృజించింది ఎవరు? దేవుడు. జ్ఞాపకం ఉందా? ఒక దినాన దేవుడు తన ఇంటిలో ఉన్నప్పుడు అన్న ఆలోచన చేస్తున్నప్పుడు, నాకు కుమారుడు కలిగిన గాక రక్షించడానికి అన్నప్పుడు ఆయనలో నుంచి ఒక వెలుగు లోగోస్ బయటకు వచ్చింది. ఈ విధంగా అది ఆయన కుమారునిగా పిలుస్తారు. ఈవెన్ థియాలజికల్గా కూడా వారందరూ కూడా ఆయన కుమారుడు అని పిలుస్తారు. ఆయన మహిమగా దాన్నే లోగోస్ అంటారు, దాన్నే పిల్లర్ ఆఫ్ ఫైర్ అని అంటారు. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. పిల్లర్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి? ఇట్స్ నక్షత్రం. అవునా బ్రదర్? ప్రాణం తల మీద ఉన్నది నీకు ఎట్ట కనిపిస్తా ఉన్నది? ఇట్స్ నక్షత్రం. వెలుగు, వెలుగంటే నక్షత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ 7 నక్షత్రాలను సృష్టించిన వాడు, మృగశీర్షను కూడా సృష్టించిన వాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు, పరమందున్న యెహోవా దేవుడు. క్రీస్తును కన్నాడు, క్రీస్తునందు మనలను కన్నాడు ఆయన. యాక్చువల్లీ సో మనలను సృష్టించిన దేవుడు, క్రీస్తును సృష్టించిన దేవుడు, ఆయనే అసలు వరాయన అయి ఉన్నాడు. యాక్చువల్లీ ఆమేన్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుడే వరాయన అయి ఉన్నాడు, దేవుడే ప్లేడీస్ అయి ఉన్నాడు, దేవుడే నక్షత్రం అయి ఉన్నాడు, దేవుడే సమస్తములో సమస్తం అయినాడు. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు. ఏంటట? కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు. ఇక్కడ 2 విషయాలు రాయబడ్డాయి. కారు చీకటి ఒకటి రాశారు, పగలును రాత్రి ఒకటి రాశారు. కారు చీకటిని ఉదయముగా ఒకటి రాశారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కారు చీకటిని ఉదయం వేరు, పగలు రాత్రి వేరు. అర్థమవుతుందా? కారు చీకటి గాఢాంధకారము మరణమయ్యున్నది. మీకు అర్థమవుతుందా? దావీదు అంటాడు, గాఢాంధకారములో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. కారు చీకటి వేరు, రాత్రి వేరు. ఇక్కడ ఇస్తున్నటువంటి కారు చీకటి ఏంటంటే అది గాఢాంధకారము మరణమైనది. అక్కడ కారు చీకటి మరణమును ఉదయముగా మార్చువాడు, జీవముగా మార్చువాడు, మరణములో నుంచి జీవములోనికి నడిపించువాడు. అర్థమవుతుందా మీకు అందరికీ? మరణములో నుంచి జీవంలోనికి నడిపించువాడు. ఆ తర్వాత కారు చీకటిని ఉదయంగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటి వల్ల మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. ఆమేన్. సో ఇక్కడ నేను కారు చీకటిని ఉదయముగా మార్చుట దగ్గర నేను ఆగాలని ఆశపడుతూ ఉన్నాను. అర్థమవుతుంది మీకు అందరికీ? ఆమేన్. కారు చీకటిని ఉదయముగా, మరణమును జీవముగా మార్చువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన అంటున్నాడు, రెవల్యూషన్ 1:18 అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను,
మృదులనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని కానీ నేను కారు చీకటిలోకి వెళ్ళి తిని కానీ యుగ యుగములు ఉదయమును తీసుకొని వచ్చి ఉన్నాను. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, మరణమును జీవముగా మార్చువాడు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరణించి జీవించి లేచి సంఘం మీద ఉన్న కారు చీకటిని తొలగించి జీవంలోనికి నడిపించిన మృగ శీర్షిక నక్షత్రమై ఉన్నాడు ఆయన. సంఘం మీకు అర్థమవుతుందా? ఆయన మరణించి మరణంలో నుంచి లేచి మరణించిన మనలను లేపి జీవంలోనికి తీసుకొని వచ్చిన మృగ శీర్షిక నక్షత్రము దేవుని చేత సృజించబడిన నక్షత్రమై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, మొదటి సంఘకాలం మొదలుకొని, ఇక్కడ ఉన్నారు అందరూ? ఆమేన్. మొదటి సంఘకాలం మొదలుకొని 7వ సంఘకాలం వరకు ఈ సప్త నక్షత్రములకు ఒక ప్రభావం అనేది ఉన్నది. ఇందాక అదగా చదివింది. కెన్ దో బైండ్ ద స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ప్లైడీస్. అది ఇంగ్లీష్లో రాయబడింది స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అ సింగులర్, ఇన్ఫ్లుయెన్సెస్ ఈజ్ ఎ ప్లూరల్. ఇన్ఫ్లుయెన్సెస్ అని అన్నదానంటే ఎందుకు అలా అన్నది? అక్కడ 7 నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఎన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి? 7 ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. ఒకరి దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకరి దగ్గర పనిచేయదు, ఇంకొకరి దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకరి దగ్గర పనిచేయదు. ఏమే? నోవాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మోషే దగ్గర పనిచేయదు, మోషే దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అబ్రహాం దగ్గర పనిచేయదు, అబ్రహాం దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ హనోకు దినములలో పనిచేయదు. ఏమేన్? జాన్ ద బ్యాప్టిస్ట్ దినములలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పౌలు దినాల్లో పనిచేయదు, పౌలు దినాలలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు పనిచేయదు. వాక్యం ఎన్నటికీ తప్పు కాదు. వాక్యం స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్ అని అన్నదనంటే దాని అర్థం ఎస్ దేర్ ఆర్ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్. ఆమేన్. కానీ ఆ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటిక బాటమ్ లైన్ ఒకటే, అది మధురమైన ప్రభావము, దేవుని వాక్యం అయి ఉన్నది. అది దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆమేన్, హల్లెలూయా. సో మొదటి సంఘకాలం మొదలుకొని చివరి సంఘకాలమైన లవొదికీయ వరకు కూడా ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. పౌలు ఒక నక్షత్రం అయినాడు, అవునా? ఆయన చేత 7 నక్షత్రాలు కలిగి ఉన్నాడు. ఆ 7 నక్షత్రాలు ఎవరైనారు? పౌలు మొదలుకొని బ్రదర్ బ్రానమ్ వరకు అయినారు. క్లియర్ కట్, దాంట్లో ఏ డౌట్ లేదు. బ్రదర్ బ్రానమ్ ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు యొక్క చేతిలో, ఒరాయన్ చేతిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఒరాయన్ చేతిలో ఉన్నటువంటి పౌలు మొదలుకొని 7 సంఘకాలలో వారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని వాక్యం క్లియర్గా చెప్తా ఉంది, అవునా? ఇందాక అదే మాటను చెప్తూ కెన్ యూ బైండ్ ద స్వీట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ప్లైడీస్ అంటే కృత్తిక ఇస్తున్నటువంటి ఆ మధురమైన ప్రభావములను నీవు బంధించగలవా? ఏమేమి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పౌలు ఒక నక్షత్రం అయినాడు. అలాగనే చివరి సంఘకాలానికి వచ్చేసరికి బ్రదర్ బ్రానమ్ ఒక నక్షత్రం అయినాడు. 7 నక్షత్రాలు వాటి వెలుగును, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? వాటి వెలుగు, ఆ కాలానికి దేవుడిచ్చిన వెలుగు. ఈ కాలానికి దేవుడిచ్చిన వెలుగు వర్తమానమైనది. ప్రతి కాలానికి దేవుడు ఒక వెలుగిస్తున్నాడు. ఆ దినానికి కావాల్సిన మన్నాని ఆ దినానికి ఇస్తూ ఉన్నాడు ఆయన. ఆ దినపు మన్నా వేరే దినాన్ని నీకు ఆకలి తీర్చచాలదు. ఏమేన్? పౌలు బోధించింది వచ్చి మనకు బోధిస్తే మన ఆకలి తీరదు. ఏమేన్? మనం బోధించింది పౌలు దినాల్లో బోధింటే వామిట్ చేసుకునేవారు సరిపోతుంది. ఏమేన్? దేవుని స్తోత్రం కలిగింది కాక. మన దినాలలో మనము బాగా తినగలిగిన దినాలలో వచ్చినాం. యాక్చువల్లీ మనం మంచి ఆహారమును, పౌష్టికమైన ఆహారమును తినగలిగే దినములలో జీవిస్తూ ఉన్నాం మనం. అందుకే దేవుడు అలాంటి ఆహారమును లేదా అలాంటి ప్రభావమును మన మీద చూపిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందో, ఎప్పుడైతే ఒరాయన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్లేడీస్ మీద పడిందో, ఆ ప్లేడీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పడింది? వాటితో కనెక్ట్ అయిన నక్షత్రాల మీద పడిందో. ఆమేన్. ఇప్పుడు ఒరాయన్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి బ్రదర్ బ్రానమ్ మీద పడగా,
బ్రదర్ బ్రానమ్ మీద ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి పాస్టర్ శామ్యుయల్ భూంపాక మీద పడగా ఒరాయానికి కనెక్ట్ అయి ఉన్నాడు బ్రదర్ బ్రానమ్. శామ్యుయల్ భూంపాక బ్రదర్ బ్రానమ్కు ఒరాయానికి కనెక్ట్ అయి ఉన్నాడు. ఎందుకంటే ప్లేడీస్ అయితే 7 నక్షత్రాలు ఉన్నాయో దాని వెనక అనేక నక్షత్రాలు వాటికి కనెక్ట్ అయి ఉన్నాయంట సైంటిస్టులు చెప్పారు. గుర్తుందా? మీకు పోయిన వారం చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు బ్రదర్ బ్రానమ్ లేదా కృతిక ఒరాయానికి కనెక్ట్ అయి ఉన్నాడు. శామ్యుయల్ భూంపాక కృతికకు ఒరాయానికి కనెక్ట్ అయి ఉన్నాడు. వీరి వెనక ఉన్న నక్షత్రాలు శామ్యుయల్ భూంపాకకి కృతికకి ఒరాయానికి కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఒరాయన్ నుంచి బ్రదర్ బ్రానమ్ మీద పడుతూ ఉంది, బ్రదర్ బ్రానమ్ మీద నుంచి శామ్యుయల్ భూంపాక మీద పడుతూ ఉంది, బ్రదర్ శామ్యుయల్ భూంపాక మీద నుంచి ఆ వెనుక కనెక్ట్ అయిన నక్షత్రాల మీద పడుతూ ఉన్నది. ఒక మధురమైన ప్రభావము సంఘం మీదకి వస్తూ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ ప్రభావం అలా వచ్చిందో నాదు జీవితము మారిపోయినది నిన్నాశ్రయించిన వేళ. ఏంటి? నాకు స్తోత్రం కలిగిన గాక. నిన్నాశ్రయించిన వేళ. ఏంటి? దేని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నాదు జీవితము మారిపోయినది. ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడిందో నాదు జీవితం మారిపోయినది. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడిందో నేను నక్షత్రముగా మారడం మొదలుపెట్టాను. నాలో ఒక వెలుగు వెలగడం ప్రారంభమైంది. నేను ఒక నక్షత్రంగా తయారవడం సిద్ధపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఒరాయన్ ప్లేడీస్ వచ్చాయో ఇట్స్ రిజరెక్షన్ టైం. ఏం టైం అది? పునరుత్థానపు సమయం. దేవుని మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు ఉన్నాయి, మీరు సంతోషిస్తారు ఈ దినాన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక నేను అన్నాను ఆయన మరణమును జీవముగా మార్చువాడు. నమ్ముతున్నారా? ఆమేన్. నేను ఒకప్పుడు మరణములో ఉంటిని. నమ్ముతున్నారా? నేను ఒకప్పుడు మరణం అనే సంఘశాఖలో ఉన్నాను, జీవము లేని సంఘశాఖలో ఉన్నాను, దుర్బోధలు ఉన్న సంఘశాఖలో ఉన్నాను, ఉద్యమము లేని సంఘశాఖలో ఉన్నాను, ఆమెన్ లేని సంఘశాఖలో నేను ఉన్నాను. అర్థమవుతుందా? నీరు లేని సంఘశాఖలో నేనున్నాను, కదలిక లేనటువంటి కోనేరులో నేనున్నాను. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నేను ఎప్పుడైతే ఆ కదలిక ఉండే కోనేరులోకి వచ్చానో, ఆమేన్, నేను ఎప్పుడైతే నీరు ఉండే బావిలోనికి వచ్చానో, నేను ఎప్పుడైతే ప్రభావం కిందికి వచ్చానో, నేను ఎప్పుడైతే ప్రాణం ప్రభావం కిందికి వచ్చానో, నేను ఎప్పుడైతే వర్తమానం కిందికి వచ్చానో, నేను ఎప్పుడైతే ఈ వాక్యపు వెలుగు కిందికి వచ్చానో, నేను సంఘ శాఖలనే మరణము నుంచి జీవములోనికి దాటుకొని ఉన్నాను. నేను ఇక మరణములో లేను. ఆమేన్. నేను జీవంలోనికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా నన్ను చూస్తే అర్థమవుతుంది, వీడు పక్కా బతుకుతున్నాడు, వీడు అసలు బతుకుతున్నాడు, వీడు అసలైన జీవం కలిగిన వాడు. అవునా? దేవుని మహిమ కలిగిన గాక. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ పడిందో నా జీవితం మారిపోయింది. అవునా? ఒరాయన్ నుంచి అక్కడ పడింది కృతిక మీద నుంచి అక్కడ పడింది. ఆ వెనుకనే బ్రదర్ బ్రానమ్కి వెనుకనే కనెక్ట్ అయిన ఇంకో నక్షత్రం శామ్యుయల్ నక్షత్రం మీద పడింది. ఓకే, ప్రభావం. ఆ వెనుకనే ఉన్నటువంటి ఇంకో నక్షత్రం రాజేంద్ర అనే నక్షత్రం మీద పడింది. ఇప్పుడు పడగానే ఏమైంది? నాదు జీవితము మారిపోయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. బ్రదర్ బ్రానమ్ మీద పడింది. బ్రదర్ బ్రానమ్ మీద శామ్యుయల్ భూంపాక మీద పడింది. ఎప్పుడైతే శామ్యుయల్ భూంపాక ప్రభావం పెట్టే ప్రయత్నం చేశాడో, పాట ఎత్త రాదు. నాదు జీవితము మారిపోయినది
నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. ఎప్పుడైతే ప్రభావం బ్రదర్ బ్రాండ్ మీద పడిందో, ఆ బ్రదర్ బ్రాండ్ మీద ప్రభావం ఎప్పుడైతే శామ్యూయల్ భూమిపాక మీద పడిందో, శామ్యూయల్ భూమిపాక మీద ఉన్న ప్రభావం నాదు జీవితము మారిపోయినది. ఎవరి జీవితం? నాది కాదు, నీదే. ఆమేన్. ఎప్పుడైతే ప్రభావం సంఘం అంతా మీద పడిందో, ఎప్పుడైతే ప్రభావం విజయ్ మీద పడిందో, ఎప్పుడైతే స్పందన మీద పడిందో, ఎప్పుడైతే చిన్నారి మీద ఐసు మీద పడిందో, ఎప్పుడైతే బిడ్డల మీద పడిందో, ఎప్పుడైతే సంతోషం మీద పడిందో, జ్యోతి మీద పడిందో, మానక మీద పడిందో, రానమ్మ మీద పడిందో, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే ఇమ్మాన్ మీద పడిందో, అందరూ పాట మొదలు పెట్టారు. ఏమని? నాదు జీవితము నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు పడుతూ ఉంది? ఎత్తబాటుకు సంబంధించినటువంటి ఎత్తబాటు కొరకైనటువంటి విశ్వాసం నీకు ఇవ్వడానికి ఈ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడుతూ ఉంది. ఆమేన్. పోయిన వారాన వరాయని అందరం చూసినాం మనం. దాని గురించిన సాక్ష్యం మీ అందరితో పంచుకున్నాను నేను. అవునా? ఎంతమంది సంతోషించారు ఆ సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు? అందరికన్నా ఎక్కువ సంతోషించింది నేను, అబ్సల్యూట్గా. ఎందుకంటే ఈ ఒరాయన్ అండ్ హీస్ ప్లేడ్ ఈస్ విత్ స్వీట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీకు తెలుసు. గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను వర్తమానాన్ని. అవునా? ఎన్నోసార్లు చెప్పాను నేను తీసుకొని వస్తున్నాను వర్తమానాన్ని, తీసుకొని వస్తున్నాను. బట్ దేవుడు అలౌ చేయలేదు, దాన్ని ఆత్మ లీడ్ చేయలేదు నాకు ఆ విషయంలో. అలాగే మీరు గమనించాలి, గత 2-3 సంవత్సరాలుగా బిల్డింగ్ ఎక్కి చూస్తూ ఉన్నాను నేను. ఒరాయన్ కనిపిస్తాడేమో, ఆ 3 నక్షత్రాలు కనిపిస్తాయేమో. మా బిల్డింగ్ ఎక్కి చూసేది చాలాసార్లు, ఎప్పుడు కనిపించేది కాదు. ఎప్పుడు మేఘాలు, అర్థమవుతుందా, ఏదో ఒక రకమైన మబ్బు, ఎప్పుడు కనిపించలేదు. చూసి 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 నాకు యాస్తకు వచ్చి పోరి ఏం చూస్తాం అని వచ్చి గమ్మున ఉండేవాడిని. గమ్మున ఉన్నాను. వాక్యం బోధించడానికి కూడా నాకు లీడింగ్ రాలే. తీరా గమనించండి, సాక్ష్యం ఎంత గొప్పదైనది. తీరా గత 2 వారాల క్రితం ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని తీసుకున్నానో, ఓకే, వాక్యం తీసుకున్నాను, వాక్యం బోధిస్తూ ఉన్నాను. ఒరాయన్ ఫిబ్రవరి ఎండ్లో కనిపిస్తుందని చెప్తూ ఉన్నాను. నేను సాక్ష్యం పంచుకున్నాను. నేను బోధిస్తున్నాను కానీ నేను అదే టైంలో ఉన్నానని నాకు వెలగడం లేదు. యాక్చువల్లీ నేను అదే టైంలో ఉన్నాను, ఒరాయన్ కనిపించే టైంలో ఉన్నాను, నాకు వెలగడం లేదు. నేను బోధిస్తున్నాను అంతే. వాక్యం తీసుకొని వచ్చాను, బోధిస్తున్నాను. తర్వాత నేను ఎప్పుడైతే అభిలాష్ చెప్పాడో, చెప్పిన తర్వాత పైకి ఎక్కి నేను ఆలోచిస్తుంటే నాకు ఆశ్చర్యపోయినా, అరే నేను చర్చిలో బోధిస్తున్నాను, ఇప్పుడే కదా ఒరాయన్ కనిపించేది. ఇది అదే కాలము కదా. నాకు ఆశ్చర్యం ఏంటంటే 3 సంవత్సరాలుగా చూస్తే కనిపించేది, ఎప్పుడైతే వాక్యం బోధిస్తున్నానో క్లియర్గా కనిపిస్తా ఉన్నది. వెరీ క్లియర్. ఎంత క్లియర్ అంటే నా ఐఫోన్తో నాకు ఫోటో క్లిక్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డాట్ క్లియర్గా పడింది. నేను పంపించిన ఇమేజ్ని మీరు జూమ్ చేసి చూడండి, ఒరాయన్ నెప్పిలో కూడా పెద్ద కనిపిస్తూ ఉంది. గమనించారా? ఒకసారి ఫోటో అంటే పెట్టమని, నేను తీసిన ఫోటో ఉంటే మీరు బహుశా జూమ్ చేయలేదేమో, దాన్ని జూమ్ చేయండి. ఖడ్గం ఎక్కడైతే ఉందో దాంట్లో మధ్యలో ఉన్నది ఒరాయన్ నెప్పిలా, అది బ్లర్గా క్లౌడిష్గా పెద్ద కనిపిస్తూ ఉన్నది. నేను ఏదో అట్లా తీశాను, నేను కావాలని తీయలే, అట్లా ఏదో ఫోటో తీద్దామని తీస్తే పర్ఫెక్ట్ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఫోటో వచ్చింది. దేవుని మహిమ కలుగును గాక. ఆశ్చర్యపోయినాను. నేను బోధించే సమయానికే నాకు తెలియదు నేను ఈ కాలంలో బోధిస్తున్నానని. నేను ఆ రోజు బోధించాను సంఘంలో, ఫలానా టైంలో అది కనిపిస్తుందని నాకు తెలియదు. నేను అదే టైంలో జీవిస్తున్నానని. ఆమేన్. బోధించాను, పోయినాను, గమన పడుకున్నాను. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఎలా తీసుకొచ్చాడో చూడండి. 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వర్తమానం నాకు లీడింగ్ రాలే. ఎప్పుడైతే నాకు లీడింగ్ వచ్చి తీసుకొని వచ్చానో, అబ్సల్యూట్గా ఆయన వచ్చే టైంకే వర్తమానాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన ఒరాయన్ ప్లేడీస్ వచ్చిన టైంకే వర్తమానాన్ని
తీసుకొని వచ్చాడు. ఎగిరి కత్తులేసాను బిల్డింగ్ మీద. నేను దేవుడు ఇలా నడిపిస్తున్నాడు చూడండి. క్రిస్టల్ క్లియర్గా దేవుని లీడింగ్ చూడగలుగుతుంది సంఘం ఇది నాన్న. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను షాక్ అయిపోయినాను. ఏమా వచ్చిందా? కొద్దిగా జూమ్ చేశాను. దాంట్లో మధ్యలో ఒరాయన్ మీకు క్లియర్గా బ్లర్గా కనిపిస్తాడు చూడండి. ఆ మధ్యలో ఉన్నది ఒరాయన్ బెల్ట్. ఎస్. ఇంకొంత జూమ్ చేయమా దాన్ని, రెండు కనిపిస్తట్టుగా వస్తుందా ఇంకా? ఓకే ఓకే. సో ఫైన్, అట్లా ఉండండి. ఇప్పుడు పైన ఉన్నది ఒరాయన్ బెల్ట్. ఓకే, 3 ఉన్నాయిగా ఒరాయన్ బెల్ట్. దాని కింద ఉన్నది ఖడ్గం. అది 3. ఎస్, అవి ఆ 3 కూడా ఖడ్గమైనది. ఈ 3టిలో మధ్యలో ఉన్నది ఒరాయన్ నెబ్యూల్ అసలైంది. అక్కడ నక్షత్రాల ఫార్మేషన్ జరుగుతూ ఉంది. నేను ఫోటో తీస్తే 3 సంవత్సరాలుగా కనిపించేది. ఐఫోన్తో ఫోటోస్ క్రిస్టల్ క్లియర్ ఎవ్రీథింగ్. ఒరాయన్ నెబ్యూల్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉండేది. అది దేవునికి స్తోత్రం కలిగింది కాక. 2 రోజుల తర్వాత అభిలాష్ కనిపిస్తుంది అంటే, లేదన్నా వెళ్ళిపోయింది అంటావు. ఆయన బాగా కరెక్ట్ అయిపోయినట్టున్నాడు. వెళ్ళిపోయిండన్నా లేడీడా. ఎస్, 2 days తర్వాత చూస్తే కనిపించట్లే. అండ్ అబ్సల్యూట్గా తన వాక్య నిరూపణ కొరకు వచ్చి 3 years నాకు తెలియకుండానే నేను వాక్యాన్ని తీసుకొని వచ్చాను. ఆయన లీడ్ చేశాడు. ఓకే, తీసుకొని వచ్చి బోధిస్తున్నాను. ఎప్పుడు బోధిస్తున్నానో అప్పుడు 3 సంవత్సరాలు 2 సాక్ష్యాలు ఇక్కడ. ఒకటి, ఆయన వచ్చే సమయానికే ప్రసంగాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. రెండోది, ఎప్పుడు కనిపించలే, ఈ ప్రసంగం బోధించినప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాడు. నేకెడ్ అయ్యి ఈ కన్నుతో ఇలా చూస్తే, బైనాక్యులర్ టెలిస్కోప్స్ అవసరం లేదు, ఇలా చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. అది ఎగిరి కత్తులేసిన నేను స్తోత్రం కలిగాక. అభిలాష్ ఫోన్ చేసినాడు, అన్న రాత్రి 8-9 గంటలకా 10 అయింది. ఓకే, ఇంకా భోజనం చేయాలి, మా ఇంట్లో వండుతూ ఉన్నారు. జనరల్గా రాత్రిపూట ఫోన్లు చేసినారనుకో మీరు, నాకు ఎక్కడో ఇదైతే ఉంటుంది. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసినారబ్బా, ఒక టెన్షన్ అనమాట. టైం అంటారు కదా, ఆ టైంలో ఫోన్ చేసి 10 o'clock ఇప్పుడెందుకు ఫోన్ చేసినాడు అబ్బా, ఏమై ఉండొచ్చు, నాకు టెన్షన్ అవుతుంది, ఏదైనా ఉండొచ్చు అని. సరే తీసి ఎత్తున్నాడు. ఏంటి అభిలాష్ అంటే, అన్న ఒరాయన్ కనిపిస్తుంది అని అన్నాడు. నేను నమ్మలేదు. ఒరాయన్ కనిపించేది ఏది, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కనిపిస్తలేదు నాకు. ఎతికి కళ్ళు ఇదైపోయి హ్యాస్ట్గా ఫోన్లే అని వచ్చేసి చాలా ఇంట్రెస్ట్ నాకు యాక్చువల్లీ ఖగోళం మీద. అన్న కనిపిస్తుంది అన్న అంటే, నేను ఇట్లా కదా మాట్లాడేది, అట్లా కాదు అభిలాష్, కరెక్ట్గా చూడు, అసలు అది అట్లా అంత ఈజీగా కనిపిస్తుంది, కరెక్ట్గా చూడు. లేదన్నా అబ్సల్యూట్గా కనిపిస్తుంది, ఇక మధ్యలో 3 అగో ఇది కట్టకం అంతా కనిపిస్తుంది. నేనుండి వెంటనే ఇట్లా కాదు, పైకి వెళ్తానే కూడా స్తోత్రం కలిగినాక పైకి వెళ్ళి ఫోన్ తీసినాను, స్టార్ట్ చేసినాను, చూడడం మొదలుపెట్టినాను. ఇక నేను ఎంత మునిగిపోయినానో చూడండి. ఓకే, పోయి వీడియో తీస్తూ ఉన్నాను. చంటి చబ్బి కిందికి వచ్చి ఏదో తీసుకొచ్చే పని చేసినారు, ఏదో తెమ్మని చెప్పినాను, నాకు కావాలని అన్నాను, తీసుకొచ్చారు. వాళ్ళతో పాటు బేబీ కూడా పైకి వచ్చింది. నేను ఎంత మునిగిపోయినానంటే, బేబీ చంటి చబ్బి వచ్చి, పప్పా నీకు సర్ప్రైజ్ నువ్వు చూడు సర్ప్రైజ్ అంటాడు. సరే బాగా ఇది అది అనుకుంటా. నేను ఇక దాంట్లోనే ఏదో చెప్తానో, నేను ఇక మునిగిపోయినట్టే. చిమ్మని చీకటింది పైన టెర్రస్ మీద, దాంట్లోనే మునిగిపోయి తీస్తానని మీకు రికార్డ్ చేస్తున్నాను, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూసి ఎస్ బాగుందని చూస్తే పక్కన నిలబడేది అక్క, నిలబడేది అక్క చీకట్లో. అంటే అంత మునిగిపోయినాను నేను దాంట్లో, అంత సంతోషంగా మునిగిపోయినాను దాంట్లో. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏమైనా హల్లెలూయా. వీడియో తీస్తూ ఉంటే క్లియర్, ఈవెన్ వీడియో తీసినాం కదా, నేను మీకు వీడియో తీసినాను క్లియర్. 2 గొప్ప సాక్ష్యాలు. ఒకటేమో ఆయన ఈ కాలంలో ఎప్పుడైతే ఫిబ్రవరి ఎండ్ ఆ టైంలోనే వస్తూ ఉన్నాడో, అదే టైంకి నన్ను నడిపించాడు వాక్యం బోధించడానికి. ఒకటి. రెండోది 3 సంవత్సరాలుగా కనిపించింది, ఆ వాక్యం బోధించినప్పుడే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాడు. నాకు ఒకటి గుర్తుకొచ్చింది, 1963లో మేఘం వచ్చిందే, ఆ మేఘం కూడా అట్ట వచ్చి ఫోటో తీసుకోగానే, అవునా
అట్లా వచ్చినాడు, చూస్తూ ఉన్నాడు, ఫోటో క్లిక్ చేయగానే వెళ్ళిపోయినాడు. ఈయన కూడా వచ్చినాడు, చూస్తూ ఉన్నాడు, ఫోటో క్లిక్ చేయగానే ఐఫోన్లో వెళ్ళిపోయినాడు. మళ్ళీ అభిలాష్ కనిపిస్తున్నాడా? లేడన్నా, పోయినాడు, వెళ్ళిపోయినాడు, లేడు. దేవుని మహిమ కలుగును గాక. సంతోషించాను ఏంటంటే ఈ సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అంతకు మించిన ఆశీర్వాదం ఇంకోట్లే. ఏంటండి ఈ ప్రసంగం వెనుక దేవుడు ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఎంత మధురమైన ప్రభావం అది, ఎంత తీయనైన ఆలోచన అది, ఎంత కమ్మనైన ఆలోచన అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు అందరూ చూశారు కదా బయటకు వచ్చి, ఎవ్రీబడి వి ఆల్. బ్రదర్ అవకాశం లేదు వారికి, ఎందుకు? వారు సిటీలో ఉన్నారు. సిటీలో ఉంటే ఏం జరుగుతుందంటే సిటీ లైట్స్ కొడతాయి బయటికి, పైకి. సిటీ లైట్స్ కొట్టినప్పుడు ఆకాశంలో ఏం కనిపించదు. ఇదే ఒరాయన్ ఒక 50 కిలోమీటర్ దూరం పోయి చూసింటే ఇంకా కళ్ళతో క్లియర్గా కనిపించేది. ఒరాయన్ ఇలా క్లియర్గా కనిపించేది, క్లియర్గా 50 కిలోమీటర్ అవతల ఊర్లలో పోయి చీకట్లో చూసింటే. బట్ స్టిల్ మనకు కూడా సిటీ యొక్క వెలుగు కొద్దిగా ఉంది ఇట్లా పై వరకు, ఆ పైన లేదు, అక్కడ కొద్దిగా కనిపించే అవకాశం మనకి ఏర్పడింది. నేను వెంటనే మెసేజ్ పెట్టినాను, అందరికీ చెప్పినాను, ఫోన్ చేసి అందరికి చెప్పినాను, గ్రూప్లో కూడా పెట్టినాను, బ్రదర్ కూడా పంపించినాను. బ్రదర్ కనిపిస్తుంది, ఆయన కూడా బయట గురికొచ్చి చూశాను, కానీ పాపం ఏమైంది, సిటీ లైట్స్ బ్రదర్ అంతా ఆరెంజ్గా కనిపిస్తుంది, ఏం కనిపించడం లేదు. ఆల్ నైట్ ప్రేయర్ రోజు టెలిస్కోప్ తెచ్చి అందరం చూద్దామని అనుకుంటే సీరియస్ ప్లాన్ చేసినాం, టెలిస్కోప్ తెద్దాం, అదంతా 20,000 అడ్వాన్స్ కట్టాలట, 5,000 రూపాయలు కిరాయి కట్టాలట, తీసుకొచ్చి పెట్టి చూద్దాం, అందరూ చూపిద్దామని అంటే ఏమైంది, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని చేరుకో. పాసిబుల్ అయితే ఉన్నప్పుడే నెక్స్ట్ డే ఉరికి టెలిస్కోప్ తీసుకొని చూసింటే క్లియర్గా కనిపించేవాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఎంత సంతోషకరమైన దినములో మనం ఉన్నామంటే, వేర్ల సంగతి పక్కన పెట్టండి, మన పరిచయం గురించి మాట్లాడుతూ ఉన్నాను, మన సంఘం గురించి మాట్లాడుతున్నాను. దేవుడు ఇక్కడ ఉన్నాడని నిరూపిస్తూ ఉన్నాడు ఆయన. నేనున్నాను మీతో అన్నట్టు ఉన్నాడు. ప్రతి ఆదివారం మాట్లాడేది నేను అని చెప్తా ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా సంఘమా? అర్థమవుతుందా? ప్రతి ఆదివారం మాట్లాడేది శామ్యూయల్ భూంపాక కాదు, ఒరాయన్ మాట్లాడుతున్నాడని నిరూపిస్తూ ఉన్నాడు ఆయన. ఇట్స్ నిరూపణ, నీ జీవితానికి వచ్చిన ఒక సూచన అది. ఆమేన్. సంతోషించి పరిచర్యలో ఉన్నందుకునేమో, సంతోషించి ఫెయిత్ ఎవరికల్లా ఉన్నందుకునేమో దేవుడు కట్టిన సంఘం అయినది ఇది. దేవుని చేతిలో ఉన్న కృత్తిక నక్షత్రముల కాన్స్టలేషన్ అయినది ఇది, గుంపు అయినది ఇది. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఒరాయన్ వస్తాడో, ఒరాయన్ అండ్ ప్లేడిస్ అదంతా కూడా, ఆ కాన్స్టలేషన్, ఆ గ్రూప్ అంతా కూడా ఎప్పుడైతే వస్తారో గమనించాలి. ఆయన వస్తూ ఏమన్నారు, కారు చీకటిని ఉదయం వల్ల మార్చువాడు. అవునా? ఆయన వస్తూ మరణమును జీవముగా మార్చువాడు. ఏది మనం ఏదో ఉత్తగా చెప్పుకునేది కాదు, అక్కడ రాయబడిందిగా. ఇందాక ఆమోస్లో చదివినాగా, ఒకసారి చదువు, ఏముంది ఆమోస్లో? ఆమోస్ 5:8లో కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. సో ఇప్పుడు ఇది ఏదో మనము గొప్ప చెప్పుకోవడానికి చెప్తున్న మాట కాదు, వాక్యంలో రాయబడింది. ఒరాయన్ ఎప్పుడైతే వస్తాడో ఆయన కారు చీకటిని ఉదయముగా, లేదా మరణం, నేను ఇందాక చెప్పాను పగలు రాత్రి వేరు, కారు చీకటి ఉదయం వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కారు చీకటి ఉదయం ఏంటంటే మరణము జీవమైనది. ఆయన వచ్చినప్పుడు మరణంలో నుంచి జీవంలోనికి తీసుకుని వెళ్తాడు ఆయన. ఏమైనా అందరు ఇక్కడే ఉన్నారా? దాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఒరాయన్ని చూసినానో చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా అంటే నా మనసు చాలా చాలా దాంతో నిండిపోయింది, మధురమైన అనుభూతితో నిండిపోయింది నాకు. ఎందుకంటే అందరికన్నా ఎక్కువగా ఎదురు చూసింది, చూసి 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 ఎప్పుడైతే ప్రసంగం తీసుకున్నామో వచ్చి ముందు నిలబడ్డాడు. నేనంటాను అభిలాష్కు చూపించింది కూడా ఆయనే.
ఇక్కడ ఉన్నాను చూడు, ఇదిగో. ఏ ఊకి ఎక్కడ చూస్తారు, ఇక్కడ చూడండి ఒకసారి. ఇమ్మాన్యుయల్ ఫోన్ చేసినాడు నాకు వెంటనే. అప్పుడే ఫోన్ చేసి, అయ్యా కనిపిస్తుందయ్యా, క్లియర్గా కనిపిస్తుందయ్యా అంటే నేను, అవును అమ్మాయిలు గారు, అవును బాగా కనిపిస్తోంది, అవును. నా కాన్సన్ట్రేషన్ ఏమో అక్కడ ఉంది. ఆయన ఏమో మాట్లాడిస్తున్నాడు, మాట్లాడాలి కదా. అవునవును బాగా కనిపిస్తుంది చూడండి, అవును అవునవును మంచిగా ఉంది అని నేను కొద్దిగా మాటలో డల్ అయినాను. ఇక ఎందుకు నా కాన్సన్ట్రేషన్, నేను ఇక సరే పెట్టండి అనలే, ఇక మాట్లాడుతున్నాను. అవునండి, అవును అభిలాష్ అండి, నువ్వు ఫోన్ పెట్టాయి ఆయన చూడొద్దు అక్కడ, నువ్వు ఫోన్ పెట్టాయి అన్న చూడొద్దు అక్కడ. నా బాధ అర్థమైంది అనుకున్నాను అభిలాష్. ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ. ఫోన్ పెట్టేసి ఏంటంటే ఫోన్ అందుకని దేవునికి స్తోత్రం కలది కాక. చాలా జరిగింది ఆ రాత్రి కాలంలో, చాలా జరిగింది. ఏమేన్ అభిలాష్ ఏమో ఇంటి కూడా చేరేసుకొని కూర్చొని రాత్రంతా. ఎస్ ఎస్ నిరూపణ. దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు దేవుడు. అభిలాష్ కూర్చొని ఇట్లాగా చూస్తూ ఉంటాడు, ఏంటంటే పోతా అంటాడు. దేవుని మహిమ కలది కాక. అందరు సంతోషంగా ఆ విషయాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఒరాయంతో జీవం వస్తుంది. ఏమొస్తుంది? ఒరాయంతో జీవం వస్తుంది. నేను చెప్పడం లే, వాక్యమే చెప్తోంది. కారు చీకటిని ఉదయముగా వెలుగుగా మార్చువాడు, అంటే మరణమును జీవముగా మార్చువాడు. ఓకే, నాతో కనెక్ట్ అవ్వండి కొద్దిసేపు అందరు కూడా. మంచి విషయం చెప్పబోతున్నాను. ఒరాయన్ కనిపించేది ఫిబ్రవరి సగం నుంచి మార్చి ఫస్ట్ వీక్ వరకు అట్ట వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడే ఉన్నారు అందరు. డిసెంబరు మొదలుకొని జనవరి ఫిబ్రవరి వరకు చలి. ఓకే, గమనించండి. చలి ఇంకా ఎక్కువగా చలి ఉంటే, మంచు పడితే చెట్లలో ఉన్న జీవము, ఇక్కడే ఉన్నారు అందరూ, చెట్లలో ఉన్న జీవము ఆకులలో నుంచి నెమ్మదిగా కాండంలోనికి వచ్చి, కాండంలో నుంచి నెమ్మదిగా జీవం వేరలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎండిపోతుంది, జీవం ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఐసు పడింది అనుకో. నేను రీసెంట్గా వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఐసు పడింది. మొత్తం ఐసు పడ్డప్పుడు గ్రీన్గా ఉన్నది, ఇట్లా గ్రీన్గా ఉన్నది ఎండిపోయింది మొత్తం. 2 డేస్లో 3 డేస్లోనే 3 డేస్ ఐస్ ఉన్నది. ఆ తర్వాత ఐసు పోయేసరికి మొత్తం ఎండిపోయింది. ఎందుకు? చలి అనేది ఏం చేస్తుంది? జీవాన్ని ఆపేస్తుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీరు ఏదైనా పండే కానీ వెజిటబుల్స్ కానీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితే అవి మక్కవు, పండవవు. ఎందుకు? ఎదుగుదలను, జీవాన్ని చలి అనేది ఆపి పెడుతుంది ఆ విధంగా. అందుకే మాంసం కానీ ఏదైనా కానీ డీప్ ఫ్రీజ్ చేసి పెడతారు. అంటే అది యాక్చువల్లీ కొద్దిగా కట్ చేసిన మాంసం కాబట్టి 2-3 డేస్లో పాడవ్వాలి. పాడవ్వకుండా అది ఆపిందంటే జీవాన్ని ఏం చేసింది? అది ఆపిపెట్టింది. డిసెంబర్ మొదలుకొని ఫిబ్రవరి మధ్యలో వరకు కూడా విపరీతమైన చలి కారణంగా ఏమవుతుంది? ఈవెన్ మనకు కూడా భోజనం సరిగ్గా చేయబుద్ధి కాదు, అవునా? తినబుద్ధి కాదు, ఎండిపోతాం మొత్తం, ఆకలి అనేది ఉండదు, ఏదో ఒక రకమైన ఫీలింగ్. చెట్లలో ఆకుల్లో ఉన్న జీవం మెల్లిగా కాండంలోనికి వచ్చి ఆ చలి అలాగే ఉంటుండగా కాండంలో నుంచి వేర్లలోకి వెళ్ళిపోతుంది, వేర్లలోకి, టోటల్ వేర్లలోకి. ఈ జీవం అంతా ఇప్పుడు వేర్లలో ఉంటుంది, పైన ఉండదు. ఏమేన్ ఇక్కడ ఉన్నారు అందరూ. అయితే ఒరాయన్ ఎప్పుడైతే వస్తాడో, ఆయన వచ్చినప్పుడు కారు చీకటిని మరణము నుంచి జీవంలోనికి తెచ్చివాడై ఉన్నాడు ఆయన. ఏమేన్ ఇప్పుడు గమనించండి. ఫిబ్రవరి సగం నుంచి మార్చి సగం వరకు వసంత ఋతువు. అర్థమైందా? వసంత ఋతువు అంటే చిగురిచ్చే కాలం. ఇప్పుడు ఒరాయన్ ఎప్పుడు వస్తున్నాడు? ఇప్పుడు చిగురిచ్చే కాలంలో ఒరాయన్ రావడంలే, ఒరాయన్ వస్తున్నాడు కాబట్టి చిగురిస్తా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, కారు చీకటిని వెలుగుగా మార్చువాడు ఆయన, మరణమును జీవముగా మార్చువాడు ఆయన. ఫిబ్రవరి మధ్యలో నుంచి మేము ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు వసంత ఋతువు, చిగుర్చే కాలం. నేను బయట పోయి అక్కడెక్కడ తిరుగుతున్నాను, అన్ని చెట్లు పూత పట్టాయి.
చిగురిస్తున్నాయి, ఈ విధంగా పూత పట్టినాయి, మొత్తం అన్నీ ఏది చూసినా బాగా ఇదవుతోంది. ఎందుకో తెలుసా, నేను ఒకటే నమ్ముతాను, ఒర్రయ్యను తెచ్చిన జీవమైనది అది. ప్లేడీస్ చూపించినటువంటి ప్రభావమైనది అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఒర్రయ్యను వస్తాడో ఆ జీవం మరలా మొలకెత్తుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఒర్రయ్యను వచ్చే కాలంలో ఉన్నాం, మనము ప్లేడీస్ వచ్చే కాలంలో ఉన్నాం, మనము ప్లేడీస్ కాన్స్టలేషన్ గుంపు వచ్చే కాలంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ గుంపు వస్తుందో జీవం వస్తుంది, వసంత ఋతువు వస్తా ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. వధువు వృక్షము యొక్క పునరుద్ధరణ, వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ. పౌలు కాలంలో ఎదిగినటువంటి వృక్షము, ఆ తర్వాత 7 సంఘ కాలాలలో ఉన్న జీవం, చలి రాగా వెలుగు వెళ్ళిపోయి, వేడి వెళ్ళిపోయి, చలి రాగా, ఆమేన్, దేవుని మంట లేకుండా సాధారణ చలి రాగా, దుర్బోధల చలి రాగా, ఈ వృక్షము, వధువు వృక్షములో ఉన్నటువంటి జీవము మెల్లిగా కాండములోకి పోయి, కాండములో నుంచి వేర్రలోకి వెళ్ళిపోయింది. ఆమేన్. ఇక్కడే ఉన్నారు అందరూ. కానీ 7వ సంఘ కాలానికి సంబంధించిన నక్షత్రం వచ్చి అన్నాడు, ఇది వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ కాలం అని అన్నాడు ఆయన. ఇప్పుడు వధువు వృక్షం పునరుద్ధరణ జరగాలంటే ఏం కావాలి? ఒర్రయ్యన ప్లేడీస్ రావాలి. అవునా? ఏమని ఇక్కడ ఉన్నారు అందరు కూడా. ఒర్రయ్యన ప్లేడీస్ రావాలి. ఒర్రయ్యన ప్లేడీస్ వచ్చాడా? ఎస్. భూమి మీద, అమెరికాలో, ఇండియాలో మనుష్య కుమారుడు బయలుపరుచుకొని ఉన్నాడు. ఒర్రయ్యన వచ్చాడు. ఒర్రయ్యను మన మధ్య నివాసం చేశాడు. వేర్ ఇస్ ప్లేడీస్? 7 నక్షత్రాలు ఎక్కడ? 1963లో ఎప్పుడు? ఫిబ్రవరి 28. వాట్ ఈస్ ఫిబ్రవరి 28? వసంత ఋతువు కాలము, జీవం వచ్చే కాలము. ఫిబ్రవరి 28. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్లేడీస్ వచ్చిందా? సన్సెట్ పర్వతం మీదకి పోగా 7 దూతల కాన్స్టలేషన్ ఏర్పడింది. ఒక్క దగ్గరికి వచ్చారు. మనుష్య కుమారుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు ఆయన. ఏం జరిగింది? వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ జరిగింది. వెలుగు వేమితో వస్తుందాక ఆ జీవము వేర్లలో నుంచి పైకి తనుకొని వచ్చి ఈ రోజున ఏమే పచ్చగా ఎదిగిన వధువు వృక్షం కనిపిస్తున్నది ఇక్కడ. దేవుని మహిమ కలుగును గాక. అది ప్లేడీస్ యొక్క ప్రభావం, మధురమైన ప్రభావం, తీయనైన ప్రభావం, గొప్ప ప్రభావం, బలమైన ప్రభావం, జీవమునిచ్చే ప్రభావం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏ నక్షత్రాలు ఎప్పుడు వచ్చాయి? ఫిబ్రవరి 28 ఆర్ మేబీ ఆ దినాలు. ఏం దినాలు అవి? వసంత ఋతువు, జీవం వచ్చే కాలం. ఇప్పుడు ఒర్రయ్యను వస్తూ ఏం తెస్తాడట? జీవాన్ని తీసుకుని వస్తాడట. ఇప్పుడు ఒర్రయ్యను ఆ రోజున ఎవరు? ఓన్లీ ప్లేడీస్ మాత్రమే వచ్చిందా? ఆ ఒర్రయ్యను చూడాలంటే నువ్వు రైట్కి తిప్పాలన్నాడు ఆయన. కనిపించాడు ఒర్రయ్యను కనిపించాడా? ఎస్. నాకు ఇంకోటి వెలుగుతుంది ఇప్పుడు. ఈ ప్రసంగానికన్నా ముందు దేవుడు ఏం ప్రసంగం తీసుకొచ్చాడు? అర్థదా? ఈ ప్రసంగానికన్నా ముందు ఏం తెచ్చాడు? ఏముంది అందులో? కాన్స్టలేషన్, 7 నక్షత్రాల కాన్స్టలేషన్. మనుష్య కుమారుడు అది కూడా ఎక్కడొచ్చాడు? మేఘాలలో. మేఘాలలో ఎవరున్నారు? ఒర్రయ్యను ఉన్నాడు అక్కడ. సంతోషంగా లేరా మీరు? దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇది ఆయన సంఘం అయినది. ఇది ఆయన పరిచర్య అయినది. ఈయన ఆయన సేవకుడు అయి ఉన్నాడు. చాలు ఈ జీవితానికి, అది చాలు ఈ జీవితానికి, అది
మనకు తెలియదు, ఆయనకు తెలుసు అన్నీ. అందుకే వరాయన్ తేకన్నా ముందు ఏం తెచ్చాడు? కాన్స్టలేషన్ తెచ్చాడు. ఫస్ట్ ఆయన కాన్స్టలేషన్ తెలిసి ఒక మేఘాన్ని తీసుకొని వచ్చినాడు. మేఘం దేనికి సాదృశ్యం? ఆకాశానికి సాదృశ్యం. ఆకాశంలో ఎవరున్నారు? వరాయన్ ఉన్నాడు. ఆయనకు తెలుసు ఏం, దాని తర్వాత ఏం తీసుకురావాలి, ఎలా నడిపించాలి. నా జీవితానికి అది చాలు. ఒక సేవకునిగా నా జీవితానికి అది చాలు. దేవుడు నడిపిస్తున్నాడని దానికి మించిన ఆశీర్వాదం లోకములో లేదు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అదే ఫీలింగ్ని మీరు అందరూ కలిగి ఉన్నారని ఆశపడుతూ ఉన్నాను. సేమ్ ఫీలింగ్తో బ్రతుకుతున్నారని ఆశపడుతూ ఉన్నాను నేను. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ జరిగింది. ఎంత అద్భుతం కదా, ఎంత ఆశ్చర్యం కదా, మన కళ్ళకు ఆశ్చర్యం. నేను గ్రూప్లో పెట్టాను, ఒక సేవకుడు అన్నాడు మెసేజ్ పెట్టి, అయ్యా వందనాలు అయ్యా, ఆకాశంలో బైబుల్ ఉందని తెలుసు కానీ బ్రదర్ బ్రానన్ చెప్పాడు కానీ ఇలా అని మాకు ఎప్పుడు తెలియదు. ఇంత క్లియర్గా స్తోత్రం కలిగి కాక. నా ప్రియమైన సహోదరుడు బ్రదర్ ఫ్రాన్సిస్ యూట్యూబ్లో మెసేజ్ పెట్టినాడు. ఆయన కామెంట్ చేస్తాడు, ఖచ్చితంగా కామెంట్ చేస్తాడు. కామెంట్ చేసినాడు. ఈసారి చేసిన కామెంట్ వేరే లెవెల్లో చేసినాడు. ఏమంటున్నాడు ఆయన? ఎక్సలెంట్ మెసేజ్ బ్రదర్, మైండ్ బ్లోయింగ్ అంటున్నాడు ఆయన. మైండ్ బ్లోయింగ్ ఆయనకే కాదు, ఇక్కడ మాకు కూడా బ్లోయింగ్ మైండ్ ఎక్కడ దగ్గర. మాకు మైండ్ బ్లోయింగ్ తర్వాత మీకు అవుతుంది మైండ్ బ్లోయింగ్ అక్కడ. దేవునికి స్తోత్రం కలిగి కాక. దేవుడు సహోదరుని గొప్పగా దీవించను కాక. అనేకులు ఈ వాక్యాన్ని యూట్యూబ్లో ఎంతోమంది ఆశించబడుతూ ఉన్నారు. వారందరినీ దేవుడు గొప్పగా దీవించను కాక. వారి సంఘాలను కూడా దేవుడే నడిపించను కాక. వరాయన్ అండ్ ప్లేడీస్ వారి సంఘాలలో దిగివచ్చును కాక. ఆమేన్. చాలా సంతోషంగా ఉన్నాను ఈ దినాన. దేవుడు నిరూపిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో ఉన్నాడు. దేవుడు తన సేవకులతో ఉన్నాడు. దేవుడు తన సంఘములో ఉన్నాడు ఆయన. ఆమేన్. అంతమించిన ఆశీర్వాదం లేదు నా జీవితంలో. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా బాగా పెద్ద పెద్ద ప్రసంగాలు ప్రిపేర్ చేస్తాను నేను. ఇన్ఫ్లుయెన్స్ ప్రసంగము ఒక 3 పేజెస్ ఉంది అంతే, ఎక్కువ లేదు. నా ప్రార్థన ఎట్లా ఉంటుందంటే మోకరించి ఏడ్చి నేను నిలబడ్డ చోట అయినా సరే ఎక్కడుంటే అక్కడ చిన్న ప్రార్థన. కార్ స్టీరింగ్ మీద కూర్చున్నాను, ప్రభా పేజీలు చూస్తే తక్కువ ఉన్నాయి, ఏం ప్రసంగించాలో నాకు తెలియదు, నువ్వే ప్రసంగించాలా ప్రభా. ఎస్, ఎక్కువ ఉంటుంది, ప్రార్థన ఎక్కువ ఉంటుంది ఇంతే. ప్రభా నాకు దగ్గర అయితే ఏం లేదు, నాకు అర్థం కావడం ఏం చెప్పాలో మీరే బోధించండి ఇది నాన్న. ఆమెన్. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. వాళ్ళ ఇంట్లో కూడా నేను వచ్చే ముందు చేసుకున్న ప్రార్థన అదే, ప్రభా నాకేం తోచడం లేదు ప్రభా మీరే బోధించండి. వచ్చాడా రంగంలోకి ఆయన? వచ్చాడా? వాళ్ళ ఇంట్లో ఎంత జ్ఞానంగా దిగి వచ్చాడు ఆయన. ఆయన ప్రభువును చెప్పేస్తాం అంతే, ప్రభు రక్షకుడు. ఏంటి ప్రభు ఏంటి, రక్షకుడు ఏంటి? నిన్నటి తినానా ఆశీర్వదించబడ్డ కుటుంబంలో ఎట్లా దిగి వచ్చినాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన, నా ప్రార్థన వింటున్న దేవుడు, నన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు. ఆమేన్. నేను చేసుకున్న ప్రార్థన ఒకటే, నేను కాదు ప్రభు మాట్లాడేది నాయన, అది మీ సంఘమైనది, మీరే మాట్లాడుకోవాలి. అక్కడ వెళ్ళి ఒక పాత్రగా నేను నిలబడతాను అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నూతన జీవం వచ్చి వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ జరిగింది. ఆమేన్.
ఇంతకుముందు చెప్పాను, మరలోసారి దాన్ని బోధించే ప్రయత్నం చేస్తాను. రీస్టోరేషన్ ఆఫ్ ది బ్రైడ్ ట్రీ. చాలా అద్భుతంగా ఉంటుంది వర్తమానం. నేను అక్కడక్కడ టచ్ చేశాను, మీకు మరలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దాని గురించి. దేవునికి మహిమ కలిగిన గాక. ఏమేన్ హల్లెలూయా. మనకు తెలుసు గత కాలంలో దుర్బోధలు మన మీద మరణం యొక్క అధికారం చేసి ఉన్నాయి, అవునా? ఎప్పుడైతే దుర్బోధలు మన మీద అధికారం చేసి ఉన్నాయో, ఒరాయన్ ఆయన యొక్క ప్లేడిస్తో దిగి వచ్చాడు. ఎప్పుడైతే ఒరాయన్ మేఘముగా ఆయన యొక్క ప్లేడిస్లో దిగి వచ్చి ఉన్నాడో, ఆ యొక్క 7 దూతల సమూహం దిగి వచ్చిందో, అప్పుడు జీవం వచ్చింది. అనగా దుర్బోధలు అనే మరణంలో ఉన్న మనలను, కారుచీకట్లో ఉన్న మనలను ఏం చేశాడు? ఆయన వెలుగులోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. సాయంకాలం అందు వెలుగు కలుగును, ఆ వెలుగులోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఈ యొక్క ఒరాయన్ యొక్క కాన్స్టలేషన్ లేదా ఆ ప్లేడిస్ యొక్క కాన్స్టలేషన్ ఏ దినాల్లో కూడా జరగలే. పౌలు దినాల్లో జరగలే, అవునా? పౌలు దినాలలో 7 దూతలు దిగి రాలే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ తర్వాత వచ్చిన సంఘ సంస్కర్త దినాల్లో కూడా 7 దూతలు దిగి రాలే. కానీ ఎప్పుడు దిగి వచ్చారు వారు? 7వ సంఘ కాలంలోనే దిగి వచ్చి ఉన్నారు. ఎందుకంటే 7వ సంఘ కాలము రీస్టోరేషన్ సమయమైనది. సాయంకాలం ఏలియా బలిపీఠాలను ఏం చేస్తున్నాడు? రీస్టోర్ చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? 7వ సంఘ కాలమే రీస్టోరింగ్ కాలమైనది. అంటే ఆయన వస్తే కనుక, లేదా ఆ కాన్స్టలేషన్ ఏర్పడితే కనుక ఖచ్చితంగా 7వ సంఘ కాలంలోనే ఏర్పడాలి. అది హెంగ్ మహిమ కలిగింది గాక. ఈరోజు ఆశీర్వదించబడిన జనాంగమైన ఆ కాలంలోనే మనం జీవిస్తూ ఉన్నాం ఇక్కడ. దేవునికి మహిమ కలిగింది గాక. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. వచ్చిన కోట చదివి ముందుకెళ్ళాలనుకుంటున్నాను. డూ యూ రియలైజ్ దట్ యూ రిప్రజెంట్ ఎ స్టార్ ఇన్ హెవెన్? నీకు తెలుసా, ఆకాశంలో కనిపించే ఒక నక్షత్రానికి నీవు సూచనగా ఉన్నావు. దట్స్ రైట్. ఆమేన్ హల్లెలూయా. అండ్ ఎవ్రీ స్టార్ ఇన్ హెవెన్ రిప్రజెంట్స్ యూ. ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రం, ఒక్కొక్క నక్షత్రం అది నిన్ను రిప్రజెంట్. అంటే ఏమంటారు దాన్ని? రిప్రజెంట్, ప్రతిబింబం కాదు అది. రిప్రజెంట్ అంటే నీకు బదులుగా ప్రతినిధి. దాట్స్ రైట్. ఎగ్జాక్ట్లీ, ప్రతినిధి. రిప్రజెంట్, నీకు ప్రతినిధిగా ప్రతి నక్షత్రం ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. డిడ్ యు నో గాడ్ టోల్డ్ అబ్రహాం దట్ హిస్ సీడ్ వుడ్ బి లైక్ ద స్టార్స్ ఆఫ్ ది హెవెన్. అబ్రహాం యొక్క సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటాయి అని ఆయన చెప్పాడు. ఎప్పుడని అన్నాడు తెలుసా? ఎప్పుడైతే మరణించే జీవంలోనికి పునరుత్థానంలోకి వస్తారో అప్పుడు ఆకాశ నక్షత్రం వలె ఉంటారని అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం కూడా ఒరాయన్ వచ్చి మనం కూడా పునరుత్థానం ద్వారా ఎప్పుడైతే మొలకెత్తామో మనం కూడా నక్షత్రాలుగా మారి ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అబ్రహాం యొక్క పిల్లలు నక్షత్రాలుగా చూపించబడ్డారు. దానియేలు కూడా నక్షత్రాలను చూస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆ గ్రంథాన్ని చూసినప్పుడు నేను పోయిన వారం చెప్పినాను, ఎవరు చూస్తున్నాడు? అబ్సల్యూట్గా మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన, నక్షత్రాలు. ఆమేన్. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. డిడ్ యు నో జీసస్ వాస్ ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్? మీకు తెలుసా యేసుక్రీస్తు బ్రైట్ ఏంటది? బ్రైట్ తేజో నక్షత్రము మరియు ఉదయ నక్షత్రం అయినాడు, వేకువ చుక్క అయినాడు ఆయన. ఆమేన్. ద గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ ఆల్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్. ఆకాశంలో ఉన్నటువంటి అన్ని నక్షత్రముల కన్నా పెద్ద నక్షత్రమై ఉన్నాడు ఆయన. ఓ హల్లెలూయా. వెన్ ఐ థింక్ ఆఫ్ ఇట్ మై సోల్ లీప్స్ ఫర్ జాయ్. నేను ఎప్పుడైతే దాని గురించి ఆలోచన చేస్తానో నా ఆత్మ, నా ప్రాణము సంతోషంతో ఎగిరి గంతులు వేస్తూ ఉన్నది. There in his likeness, in his presence, we shall be seated someday, hallelujah, when the things of this earth has passed away. Amen. ఒక దినాన ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నీ గతించిపోయినప్పుడు మనము కూడా అక్కడ ఆయనతో పాటుగా ఎలాగనే తేజో నక్షత్రం వల్ల కూర్చుండబోతూ ఉన్నాము. దానికి స్తోత్రం కలిగిన గాక. ఈ 7 నక్షత్రాలు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, వాటి ఇన్ఫ్లుయెన్స్ని మన మీద పెడుతూ ఉన్నాయి. ఈ దేవుడు 5-fold మినిస్ట్రీ మీద తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ సంఘం మీద పడవేలా చేస్తూ ఉన్నాడు ఆయన. దానికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దేవుడు తన ఇన్ఫ్లుయెన్స్ని మన మీద చూపిస్తూ ఉన్నాడు, మనం అదే ఇన్ఫ్లుయెన్స్ని లోకం మీద చూపిస్తూ ఉన్నాం. ఎస్, ఒక వ్యక్తిని రక్షించాలనంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే రక్షించగలుగుతుంది. ఎలాగంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ బ్రదర్ బ్రానమ్ తీసుకొని అలాగనే జీవించాడు, ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని నేను అలాగనే జీవించాను, ఆ ఇన్ఫ్లుయెన్స్ మిమ్మల్ని ఏ రకంగా అయితే మార్చిందో ఇప్పుడు మీలో ఉన్న ఇన్ఫ్లుయెన్సే లోకాన్ని మారుస్తుంది. ఏమే హల్లెలూయా. దేవునికి స్తోత్రంగా. ఇన్ఫ్లుయెన్స్ అనగా నీ జీవితం, నీలో ఉండే వెలుగు, నీలో ఉండేటటువంటి ఆ ప్రకాశము. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా.
దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. మీరందరూ ఒక నక్షత్రం కింద పుట్టారు. యేసుక్రీస్తు కూడా ఒక నక్షత్రం కింద పుట్టాడు. మనమందరం కూడా ఒక నక్షత్రం కింద పుట్టాము. మనము 7వ నక్షత్రం కింద పుట్టాము. మనం అర్థమవుతుందా? 7వ నక్షత్రం కింద పుట్టిన మనం దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ యొక్క వైస్ మెన్ ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ద కింగ్. మరోసారి మీరు చూడగలిగితే చూడండి, 6 దినానికి ఉన్న నక్షత్రం ఎవరంటే యోహాను అయి ఉన్నాడు ఆ దినానికి. ఆ తర్వాత పౌలు మొదటి సంఘ కాలానికి నక్షత్రంగా వచ్చి ఉన్నాడు ఆయన. ఆమేన్. నేను మేము కలను గాక. ఇది ఎంత తీయనైన, మృదువైన, మధురమైన ప్రభావము తెలుసా? ఆ మాట కరుకుగా మాట్లాడినా నీకు మధురంగానే ఉంటుంది. అది నువ్వు తిను, నీ కడుపుకు చేదవుతుంది అన్నాడు ఆయన. నీ నోటికి చేదుతుంది, నీ కడుపుకు తీయగా ఉంటుంది అన్నాడు. చేదుగా అనిపించినా తీయగా ఉండే మధురం అది. ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే రొట్టెలు తింటూ ఉన్నారో వారు, ఒక తల్లి వచ్చింది, అయ్యా నా కుమారులకు కూడా ఇట్ట చేయాలయ్యా అంటే ఆయన అన్నాడు, ఇంటిలో వారికి పెట్టవలసిన రొట్టెలు కుక్కలకు అన్నాడా? కుక్కలకు పెట్టలేమమ్మా. అదే ప్లేస్లో నువ్వు నేనుంటే, వేరే వారు ఉంటే పెడితే పెట్టి, లేకపోతే లేదు. కుక్కలు బిక్కలంటే మంచిగా ఉంటే చెప్తున్నా. అవునా? నువ్వు పెడితే పెట్టి లేదా లేదు. కుక్కలు గిట్లా మాట్లాడినామంటే మంచిగా ఉంటుంది. పెట్టకపోతే పెట్టనా అని చెప్పు అంతే. ఎక్కువ మేమేం తక్కువ ఉన్నామా, అట్ట కనిపిస్తున్నామా అని అంటాం. కానీ అక్కడ ఆ స్త్రీ అనలేదు. ఎందుకు? స్త్రీ మంచిదే కాదు. స్త్రీ ఆమెనంటుంది, నువ్వు కుక్కవంటే అవును ప్రభా, ఆమె నేను కుక్కనే. అయితే బల్ల మీద నుంచి పడ్డ ముక్కల్ని కుక్క పిల్లలు తింటాయి కదా. ఏమన్నది ఆమె? ఆమెనన్నది ఆమె. కానీ ఆమెలో ఉన్న మంచితనం కాదు. ఎందుకో తెలుసా? అక్కడ ఆమెను అనడానికి గల కారణం, ఆమె తగ్గించుకోవడానికి గల కారణం, ఆమెకు కోపం రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన చూపిస్తున్న మధురమైన ప్రభావం. అది ఆ మాటల్లో ఉన్న మధురమైన ప్రభావం. కోపం రానియదు. అది చాలాసార్లు ఇక్కడ నుంచి భయంకరంగా కొన్నిసార్లు తిట్టినా సరే నీకు కోపం రాదు. ఎందుకంటే తెలుసా? ఆ కోపంలో మధురాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఆయన కోపమును చూపుచునే తన వాత్సల్యమును చూపుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆ స్త్రీకి కోపం రాదు కూడా. ఎందుకంటే ముందు మాట్లాడుతున్నది ఎవరు తెలుసా? ఒరాయన్ అండ్ ప్లేడిష్. ఒక మధురమైన ప్రభావంతో మాట్లాడుతూ ఉన్నారు. కోపము రాదు దాంట్లో. ఎందుకంటే ఆ మధురమైన ప్రభావంలో కోపమే లేదు. ఉందా? వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, ఆశమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కోపము లేదా ప్రేమలో? లేదు. అది నీతో మాట్లాడితే నీకు కూడా కోపం రాదు. ఎందుకంటే అది మధురమైనది. అది మధురమైన ప్రభావం అయి ఉన్నది. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుఖారా నూరు దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ స్త్రీ రాకన ముందే బావి దగ్గర కూర్చున్నాడు. ఓకే, ఆ స్త్రీ వచ్చింది, నీ భర్తను తీసుకురాపో. నువ్వెవడివే నాతో మాట్లాడనీకి? అమ్మా ఒకటి చెప్తాను వినండి. మిమ్మల్ని మీ భర్తను తీసుకురాపో అంటే మీకు కోపం రాదు. ఎందుకు? మీకు భర్త ఉన్నాడు. అవునా? భర్త లేనామని పట్టుకొని భర్తను తేపో అంటే వీడెవడో నా గురించి తెలుసుకొని నన్ను హేళన చేయడానికి వచ్చిన వీడికి కోపం తెచ్చుకొని నువ్వెవడు నన్ను అడగనీకే? అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు?
నువ్వు మాట్లాడక అసలు నాతో వెళ్ళిపోతా ఇడికి వెళ్ళి. కోపం రాలే ఆమెకి. నాకు భర్త లేడు. కరెక్టే చెప్పినావమ్మా, ఇప్పుడు ఉన్నోడు నీ భర్త కాదు. ఇది మొత్తం తెలిసి ఉన్నాయి. కోపం వస్తలే. ఎవరన్నా మనతో చిన్న తప్పు, మనం చేసిన తప్పుని ఎత్తిపడితే ఉన్న రోషమంతా దానికి వస్తుంది బయటికి వెళ్ళి. అది చిన్న తప్పు అయినా సరే, ఈమె ఇప్పుడున్నవాడు నీ భర్త కాదమ్మా, పోయి నీ భర్తను తీసుకురాపో అన్నప్పుడు కోపం రాలే ఆమెకి. ఎందుకు? ఆ ప్రభావంలో ఉన్న మధురం. కోపం రాదు, రావద్దన్నాడు ఆయన. ఇటు కొడితే ఇటు చూపిమన్నాడు. కోపం రావద్దు. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు రమ్మన్నాడు. నీ పై అంగి కావాలంటే తీసి ఇచ్చేయమన్నాడు. అక్కడే కోపం రాదు, రావద్దు. ఎందుకంటే ఆ మధురము, ఆ ప్రభావము చాలా మధురమైనది. అది దాంట్లో కోపము లేదు. అందుకే ఆ స్త్రీతో నీ భర్తను దేపో అన్నప్పుడు కానీ, కరెక్టే ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు, నీ మొగుడు కాదు అని అన్నప్పుడు కానీ కోపం రాలే ఆమెకి. ఎందుకో తెలుసా? ఆ ప్రభావం ఏంటి? మధురమైన ప్రభావం పడుతూ ఉంది ఆమె మీద. అదొక స్తోత్రం కలిగి కాక. ఆమేన్. ఆ వ్యక్తిలో గొప్పతనం లే. మరలా చెప్తూ ఉన్నాను నేను, ఆ స్త్రీలో గొప్పతనం లేదు. గొప్పతనము ఆ ప్లేడీస్ యొక్క మధురమైన ప్రభావంలో ఉన్నది. అక్కడ ఒరాయన్ యొక్క ప్రభావంలో ఉన్నది గొప్పతనం. అక్కడ దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. ప్రసంగిస్తున్నాడు ఒక దినాన, మాట్లాడుతున్నాడు ఒక దినాన. బయట తల్లి వచ్చింది. పేతురు వచ్చి, అయ్యా మీ అమ్మగారు వచ్చారు కలవాలంట. ఎవరు నా తల్లి అన్నాడా? అదే వీళ్ళనంటే, ఏం నక్కరాలు చేస్తున్నావురా, చెప్పు తీసి రాడు ఇంటాడు, నీ తల్లిని కాదంట. అవునని? అవునా? అంతేనా? అమ్మ కొంచెం ఆగండమ్మా, ఆయన తిక్క మాట్లాడుతున్నాడు, కొంచెం వెయిట్ చేయడం ఇక్కడే, ఎవరు తల్లి అది అంటున్నాడమ్మా. పర్లేదు. నీ కడుపులో నుంచి కటకము దూసుకపోతుందని చెప్పినప్పుడు కూడా ఆ బాధ నాకు పర్వాలేదని ఓర్చుకున్న ఆమె, యేసుక్రీస్తు కొరకు నిందలు భరించిన ఆమె, పెళ్ళు కాకుండానే కుమారుడు కన్నదనే నిందలు భరించిన ఆమె, ఈమె చెడ్డదని, ఈమె తనలో ఉన్నటువంటి ఆ గుణాన్ని కోల్పోయిందని ప్రజలు నిందించిన ఓర్చుకున్న ఆమె ప్లేస్లో నువ్వు ఉంటావు. నక్కరాలు చేస్తున్నావు. నీ కొరకు ఇంత ఓర్చుకున్నాను, ఇన్ని నిందలు భరించాను, ఇలాగ చేశాను, నీ కొరకు చావడానికి సిద్ధపడ్డాను, నాతో ఇలా మాట్లాడతావా? ఏమన్నాడు? ఆ తల్లి ఎవరు తండ్రి ఎవరు అంటున్నాడమ్మా, భయం అవుతుందిరా కానీ మాట్లాడుతుంటే. పర్లేదు, లైట్ తీసుకో, ఇట్స్ ఓకే. కోపం రాలే. ఎందుకు? ఒరాయన్ యేసుక్రీస్తు అయినాడు, పేతురు ప్లేడీస్ అయినాడు. ఒరాయన్ యొక్క ప్రభావం ప్లేడీస్ పడగా, ప్లేడీస్ యొక్క ప్రభావము మరి ఆ సంఘం మీద పడింది. కోపం రావడంలే. మధురమైన ప్రభావము, మధురమైన ప్రభావం ఆమె మీద పడగా కోపం రాలేదు. నేను వెయిట్ చేస్తాను ఇక్కడే, పర్లేదు, అది ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే రమ్మని చెప్పండి, కలిసి వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా. మధురమైన ప్రభావమైనది. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆమేన్. హల్లెలూయా. అది ఎలాంటి ప్రభావం అంటే, పేతురు చేపలు పడుతూ ఉంటే, పేతురు నన్ను వెంబడించు. పవర్ఫుల్ ప్రభావం అంటే, పేతురు నన్ను వెంబడించు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అలా ఆన్ ద స్పాట్. ఆ తర్వాత ఒకడు అంటాడు, నేను పోయి నా తండ్రి సమాధి చేయాలా, నేను పోయి నా బర్రెలు తెచ్చుకున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను. పేతురేమో అడిగేశాడు, యేసుక్రీస్తు పురాణం దగ్గరికి అడిగేశాడు. ఆయన మత్తయి దగ్గరికి వెళ్ళి, డబ్బులు మత్తయి కదా తెలుసా? మత్తయి గురించి తెలుసా మీకు? సుంకం వసూలు చేసేవాడు, రాస్తూ ఉన్నాడు డబ్బులు. నాటి మాథ్యూస్ నన్ను వెంబడించు.
జాబ్ ఇచ్చిన వాడు వచ్చి ఎక్కడ పోతున్నావు, మ్యాచెస్ ఎక్కడ పోతున్నావు, నన్ను ఆపొద్దు దయచేసి వెళ్ళిపోతాను, మీరు ఇంకొకరిని చూసుకోండి అక్కడ. ఎంత మధురమైన ప్రభావం అంటే జీవితాలను లెక్క చేయలేనంత మధురమైన ప్రభావం అది. మరణాన్ని లెక్క చేయలేనంత మధురమైన ప్రభావం అది. సుఖములు లెక్క చేయలేనంత మధురమైన ప్రభావం అది. దాని స్తోత్రం కలిగింది గాక. ఈ లోకపు అందచందములను, లోకపు సుఖమును, లోకపు డబ్బును లెక్క చేయలేనటువంటి మధురమైన ప్రభావం అది. దేవుని స్తోత్రం కలిగింది గాక. దేవుని మహిమ కలిగింది గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ వర్తమానం అంత మధురమైన ప్రభావమైనది. ఈ వర్తమానం నుండి ఎవడు మనల్ని వేరు చేయగలడు? అంత లేచలు పడతాం. ఈ వర్తమానం నుండి ఎవడు మనల్ని వేరు చేయగలడు? ఏమైంది? స్తోత్రం కలిగింది గాక. ఈ వర్తమానం నుండి ఎవడు మనల్ని వేరు చేయగలడు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను అడుగుతాను, నిన్ను ఎవడు ఈ వర్తమానం నుంచి వేరు చేయగలడు? ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఎవడు ఈ వర్తమానం నుంచి వేరు చేయగలడు? మరణం వేరు చేయగలుగుతుందా? దుఃఖం వేరు చేయగలుగుతుందా? ఆమేన్. ఉపద్రవం వేరు చేయగలుగుతుందా? ఆమేన్. చావు వేరు చేయగలుగుతుందా? కరువు వేరు చేయగలుగుతుందా? స్తోత్రం కలిగింది గాక. క్రీస్తు యేసు ప్రేమ నుంచి లోకంలో మళ్ళీ ఎడపాపేది ఏదీ లేదు అక్కడ. ఆమేన్. స్తోత్రం కలిగింది గాక. వర్తమానము ఎంత తీయనైన ప్రభావము, ఎంత మధురమైన ప్రభావము. నా జీవితానికి అది చాలు, అది చాలు నా జీవితానికి. పుల్పిట్ మీద నిలబడినాను, చెప్తున్నాను ఒక విషయం గమనించండి. ఈరోజు నేను జీవిస్తున్నానంటే కేవలం వర్తమానం కొరకు మాత్రమే. అబ్సల్యూట్గా. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతులు, నేను నథింగ్. పుల్పిట్ మీద ఉన్నాను. ఈరోజు నేను జీవిస్తున్నానంటే కేవలం వర్తమానం కొరకు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, నా వరాయన్ కొరకు, నా వరాయన్ ద్వారా వచ్చే, ప్లేటిస్ ద్వారా వచ్చే ఆ మధురమైన ప్రేమ కొరకు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ ప్రభావము కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. ఒక వధువుగా అలాంటి జీవితం జీవించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. అందుకే ఆయన ప్రతి వారంలో ప్రభావం పెడుతూ ఉన్నాడు. ఆయన ప్రతి కాటేజ్ మీటింగ్లో ప్రభావం పెడుతూ ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రతి మిడ్ వీక్ సర్వీస్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రతి చోట నువ్వు కలిసినప్పుడల్లా నీ మీద ఒక మధురమైన ప్రభావాన్ని పెడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆమేన్. యెహోవా ఉత్తముడని వర్తమానపు రుచి చూసి తెలుసుకోండి. తినారా? ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఈ వర్తమాన చేతి ఈరోజు బలపడ్డారని అనుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అందరితో మాట్లాడి ఉన్నాడని, ఆ తీయనైన మధురమును ఈరోజు అనుభవించారని, ఆ తేనెను తినగలిగి ఉన్నారని. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దానికి మహిమ కలిగిన గాక. మీరందరూ బలపడి ఉన్నారు, నేను నమ్ముచూ ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈరోజు నిరూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. వరాయన్ గురించి ఈరోజు చివరి ప్రసంగం ఇది. ఆమేన్. బాధతోనే ముగిస్తున్నాను ఈ ప్రసంగాన్ని. సీరియస్, బాధతోనే ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఎందుకంటే ఈ 3 వారాలుగా ఆయన అంత బలముగా దిగి వచ్చినాడు మన మధ్యలోకి. ఆయన ఇక్కడ ఉన్నాడని, లిటరల్గా ఇప్పుడు నా పక్కన ఆయన ఇక్కడ ఉన్నాడని నిరూపిస్తూ దిగి వచ్చినాడు. ఆయన మన మధ్య సంచారం చేస్తున్నట్టుగా నిరూపిస్తూ బలముగా దిగి వచ్చిన దేవుడు. బాధతోనే ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. అనేకులు బలపడుతూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయన నామముకే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు వీళ్ళందరూ గొప్పగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా.